స్వాస్థ్యమై ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం తీసుకుందాం. అక్కడ మీకు ఇంకా వివరంగా కొన్ని విషయాలు అక్కడ అర్థమవుతాయి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వాక్యం చదువుదాం. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నా దేవుడైన యెహోవా ఆ 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 చాలు చాలు. ప్రైజ్ ది లార్డ్. లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే యెహోవా నిబంధన మందసమును మోయుటకును, ఆయన సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించుటకును, ఆయన నామమును బట్టి దీవించుటకును ఆ కాలమున దేవుడు వారిని ఏర్పరచుకొనెను. హల్లెలూయా. అందుకొరకే దేవుడు వారిని పిలుచుకొనెను, అందుకొరకే దేవుడు వారిని ప్రత్యేకపరచుకొనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఆ లేవి ఎవరనగా మనమే. లేవీలు ఎవరండి? లేవీలు అంటే మనమే. దేవుడు మనలను ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడు? దేవుడు ఆ కాలములో ఎందుకు లేవీలకే నిబంధన మందసాన్ని మోసే కృపనిచ్చాడు? లేవీడినే దేవుడు ఎందుకు సేవించాలని దేవుడు కోరుకున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. లేవి అనగా దేవుణ్ణి హత్తుకొని నడుచువారు, దేవుణ్ణి హత్తుకొని ఆయనను సేవించువారు. దేవుడు లేవీలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు ఆయన తన ప్రజలను పిలుచుకున్నాడంటే కొన్ని విషయాలు చెప్తాను ఈరోజు మీకు. ఆ లేవి గోత్రికులను దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం, లేవి గోత్రపు వారిని దేవుడు ప్రేమించడానికి గల కారణం, మరి లేవీలు అనగా ఎవరు, లేవీలను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనేవి కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యములో మనం చూద్దాం. అమ్మ ఇప్పుడు ఆ వాక్యమే చదువు. ద్వితీయోపదేశకాండం 4:4. అమ్మా అదే ద్వితీయోపదేశకాండం 10:8 చదువు. అక్కడ ఉంటుంది లేవి గురించి, ఇంకా మీకు అర్థమైద్ది. ఆ తర్వాత కొన్ని విషయాలు చెప్తాను. ద్వితీయోపదేశకాండం 10:8 జాగ్రత్తగా వినాలి. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీలు స్వాస్థ్యమైనను పొందలేదు. మీ దేవుడైన యెహోవాయే వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము. హల్లెలూయా. లేవీలకి స్వాస్థ్యం ఎవరు? యెహోవాయే స్వాస్థ్యం. ఈ స్థలాలు కాదు, బిల్డింగులు కాదు, డబ్బు కాదు, తల్లిదండ్రులకి పిల్లలు కాదు, పిల్లలకి తల్లిదండ్రులు. లేవీలకి స్వాస్థ్యం ఎవరు? ఆనాడు యెహోషువ కాలేబుల వంశములలో స్వాస్థ్యములను పంచిపెట్టారు. అప్పట్లో యెహోషువ 14లో ఉండిద్ది, తర్వాత చూసుకోండి. ఆ కాలంలో భూములను స్వాస్థ్యములను అనేకులకి పంచిపెట్టిన తర్వాత లేవి వంశం వారికి వచ్చేటప్పటికల్లా వారికి ఏమీ పంచిపెట్టల స్వాస్థ్యములు. కారణం ఏమిటంటే వారి దేవుడైన యెహోవాయే వారికి స్వాస్థ్యము. హల్లెలూయా.
మనందరికి మన దేవుడే స్వాస్థ్యమై ఉన్నాడు. మనకి దేవుడే ఆస్తి. మన ఆస్తి మన దేవుడే, మన స్వాస్థ్యము మన దేవుడే. స్వాస్థ్యం అని దేనిని అంటారు చెప్పండి? మన సొంత దానిని స్వాస్థ్యం అంటారు. మనం సొంతంగా ఏదన్నా రిజిస్టర్ చేసి కొనుక్కున్న భూమి ఉంటుంది కదా, లేదంటే ఒక 20 రూపాయలు ఇచ్చి కొనుక్కున్న ఈ బాటిల్ ఉంటుంది కదా, దీన్ని ఏమంటారు? స్వాస్థ్యము అంటారు. స్తోత్రం. గనుక దేవుడే లేవీయులకు స్వాస్థ్యమై ఉన్నాడు. లేవి వంశపు వారిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయనను సేవించటానికి, ఆయన నిబంధన మందసమును మోయటానికి, ఆయనను ఆరాధించటానికి, ఆయన సన్నిధిలో నిలబడటానికి, అనేక ప్రజలను ఆశీర్వదించటానికి దేవుడు లేవి వంశపు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. కొన్ని విషయాలు చాలా, అంటే లేవి వంశపు వారు ఎవరనగా మీకు అర్థం అవ్వాలని ఇంతవరకు అయితే తెలియజేశాను. ఓకే, ఇప్పుడు లేవీయులు ఏం హత్తుకొని బ్రతకాలంటే, ఒకటి దేవునిని హత్తుకొని బ్రతకాలి. ఎవరిని హత్తుకొని బ్రతకాలి? ప్రభు అయిన యేసయ్యని హత్తుకొని బ్రతకాలి. అన్నదమ్ములను కాదు, రక్త సంబంధులు కాదు, లోకంలో ఉన్న బంధువులను బాంధవ్యాలను కాదు, కానీ లేవీయులు ప్రభుని హత్తుకొని బ్రతకాలి. ఈరోజు ఆయనను హత్తుకొని బ్రతకవలసిన వారు లోకమే శాశ్వతం అనుకొని ఈ లోకంలో దేన్నో హత్తుకొని బ్రతుకుతున్నారు. కనుక మీరందరూ యేసయ్యని హత్తుకొని బ్రతుకుదురుగాక. అదే ద్వితీయోపదేశకాండం 10:20 వాక్యం చదువుదాం. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున. ఆమేన్. ఇప్పుడు ఎవరిని హత్తుకోవాలి లేవీయులు? ఎవరిని హత్తుకోవాలి లేవీయులు? యెహోవాని హత్తుకొని బ్రతకాలి. ఎవరిని సేవించాలి లేవి వంశపు వారు? యెహోవాని సేవించాలి. తరమంతా చెడిపోయింది, ప్రజలంతా పాడైపోయారు. ఆరాధనకి యోగ్యత లేని వాటిని ఆరాధిస్తున్నారు, ఉపయోగం లేని వాటిని ఆరాధిస్తున్నారు, ఆరాధనకి పనికిరాని వ్యర్థమైన వాటిని ఆరాధిస్తున్నారు. దేవుడు లేవి గోత్రపు వారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయనను హత్తుకొని బ్రతకాలి. హల్లెలూయా. ఈరోజు దైవజనులుగా మా పని ఏమిటయ్యా అంటే, మా ఆశ ఏమిటంటే ఆయనను హత్తుకొని బ్రతకటమే. మీరు అడగండి, అయ్యా నీ ఆశ ఏందయ్యా అని. మీరు అడగండి, అయ్యా నీ ఆశ ఏందని. నా ఆశ ఏమీ లేదు. ఆయన రాకడ పర్యంతరములో కొంతమంది గుంపుని ఆయన కొరకు సిద్ధపరిచి దేవుడిచ్చిన దాంట్లో ఒక మంచి మందిరాన్ని కట్టి ఆ మందిరంలో ఆయన రాకడ వచ్చేదాకా ఆ గుంపుని అందులో దాచిపెడతామే నా ఆశ. క్రైస్తలా. ఇక దానికి మించిన ఆశ నాకు రెండవది లేదు. వేరే వేరే ఆశలేవి ఇక నాకు లేవు. యాజకుడికి ఉండవలసిన ఆశ ఏమిటంటే అదే. యాజకుడు అనగా దేవుణ్ణి హత్తుకొని బ్రతికేవాడు. ఏదో లోకాన్ని, ఏదో లోక సహవాసాన్ని, లోకంలో ఉండవాటిని హత్తుకునేవాడు యాజకుడు కాలేడు. యాజకుడు దేవుని హత్తుకునేవాడు, లేవీయుడు దేవుని హత్తుకునేవాడు. ఈరోజు మీ ఆశ ఏమిటని నేను అడిగితే ఏం చెప్తారు? మీ ఆశ ఏమిటి? కృప అయితే సేవ చేయాలనంట తన ఆశ. మీ ఆశ ఏంది? మీ ఆశ ఏమిటో చెప్పగలుగుతారా? హల్లెలూయా. లేవీయులకు ఉండవలసిన ఆశ దేవుని హత్తుకొని బ్రతకటమే. ఈ ఆశ మనకు ఉండాలి. దానికి మించిన ఆశ మనకేమీ కూడా ఈ లోకంలో ఉండకూడదు. ఎందుకంటే లేవి అనగా అదే దానికి అర్థం. లేవి అనగా మనం దేవుని హత్తుకొని బ్రతకటమే. ఈ లోకంలో ఎన్ని బంధాలున్నా అద్దిలు లాంటివి. ఈ లోకంలో ఎన్ని బాంధవ్యాలున్నా అద్దింటితో సమానం. అవి కొంతకాలము హత్తుకుంటాం, కొంతకాలానికి అయ్యి కనుమరుగయ్యి లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో
అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. అందుకే ఈ స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. అందుకే ఈ స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేదే నీ కృపలేని క్షణమును, కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. హల్లెలూయా. లోక మర్యాదల మమకారాలు గతించిపోవును. మరి ఇప్పుడు ఏ బంధం? ఆత్మీయులతో అనుబంధాన్ని దేవుడు మనకు ఆ లోకంలో అనుగ్రహించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. లేవి అనగా దేవుని హత్తుకొని జీవించువారు. ఈరోజు క్రైస్తవులకి దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటి ఆశ ఏమిటంటే దేవుణ్ణి హత్తుకొని బ్రతకాలి అనే ఆశతో బ్రతకాలి. హల్లెలూయా. క్రైస్తవ్యం అనేది ఏదో ఒకసారి మారి విడిచిపెట్టేది కాదు, కానీ ఆయన రాకడ పర్యంతరం వరకు ఆయనను నమ్ముకొని ఆయనను సేవించాలి. కనుక దేవుడు లేవీలకు ఇచ్చినటువంటి గొప్ప ఘనత ఏమిటంటే ఆయనను హత్తుకొని బ్రతకమని చెప్పాడు. ఈరోజు హత్తుకోవాల్సినటువంటి దేవుణ్ణి హత్తుకోకుండా, మరి దేవుని కొరకు జీవించకుండా లోకంలో దేనినో హత్తుకోవటం, దేని కొరకు జీవించటం దేవుని బిడ్డలకి లేవీయులకి దేవుడు అది నియమించినటువంటి నిబంధన కాదు. హల్లెలూయా. కనుక ఈ లోకంలో మనం దేనిని హత్తుకోవాలంటే దేవుణ్ణి హత్తుకోవాలి. ఈ లోకంలో ఎందరు ఉన్నా ఎంతమంది ఉన్నా వాళ్ళు కొంతకాలమే, వారితో మన బంధం శాశ్వతంగా ఉండేది కాదు. అవి ఆస్తులైనా, అవి డబ్బైనా, ఈ బంధాలైనా, మరి ఎవరైనా సరే ఈ లోకంలో మనం దేనిని హత్తుకున్నది కొంతకాలమే. మనం దేవునిని హత్తుకొని బ్రతకాలి. ఏ సమయంలో దేవుని హత్తుకొని బ్రతకాలి? మన కన్యలలో, మన అవమానాలలో, మన సమస్యలలో, మన ఆపదలలో, మన అపజయాలలో, మన ఒంటరితనములో మనం దేవుని హత్తుకొని బ్రతకాలి. నిందించేవారు ఉంటారు, దూషించే వాళ్ళు ఉంటారు, అపహాస్యం చేసేవాళ్ళు ఉంటారు, అవమానించేవారు ఉంటారు. ఎన్ని రకాల ఆపదలు లేవీలకి ఈ లోకంలో ఎదురైనా, లేవీ గోత్రపు వారికి ఎన్ని రకాల సమస్యలు ఈ లోకంలో ఎదురైనా వారు దేవుని హత్తుకొని బ్రతకాలి. ఇదే లేవీలకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం. లేవీలను దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఇదే. స్తోత్రం. ఎందుకంటే ఏదో కొంతకాలం కలిసి వచ్చిందని, కొంతకాలం కలిసి రాలేదని, కొంతకాలం అంతా బాగుందని, మరి కొంతకాలానికి కొన్ని వ్యతిరేకంగా మారాయని, కొన్నాళ్ళు దేవుని హత్తుకోవటం, కొన్నాళ్ళు లోకాన్ని హత్తుకోవటం, అన్నీ బాగున్నప్పుడేమో దేవుని కాడ ఆయన్ని హత్తుకొని బ్రతకటం, ఏదైనా కాస్త తేడా పడితే ప్రక్కకు వెళ్ళిపోయే వారిగా ఉండకూడదు. లేవీలను దేవుడు అందుకు ఏర్పాటు చేసుకోవాలా. దేవుని సన్నిధిలో అపోస్తులైన పౌలు గారు ఒక మాట అన్నాడు, బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభం. మనం అంతమ వటుకు మనం ఆయన హత్తుకొని బ్రతకాలని దేవుడు లేవీలను ఏర్పాటు చేసుకున్నాడు. బ్రతుకుట క్రీస్తు కొరకు, చావైతే లాభం. బ్రతికినంత కాలం ఆయన రాకడ పర్యంతరము దాకా లేవీలను దేవుడు ఏర్పాటు చేసుకున్న ముఖ్య ఉద్దేశం అదే. ఆయన్ని హత్తుకొని బ్రతకాలి. లోకంలో ఎంతోమంది వస్తారు, నీకు నేను తోడుంటా అంటారు. లోకములు ఎన్నో రకాల మనుషులు, ఎన్నో రకాల పరిస్థితులు. మనం ఎవరిని నమ్మకూడదు, ఎవరిని హత్తుకోకూడదు. మనం ఈ లోకంలో యాత్రికులు మాత్రమే. ఆయనను హత్తుకొని జీవించే వారిగా ఉందుముగాక. హల్లెలూయా. కనుక లేవి అనగా దేవుని హత్తుకునేవారు. వారు లోకాన్ని హత్తుకునేవారు కాదు, లోక బంధాలను హత్తుకునేవారు కాదు. వారు పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఆయన మీద నమ్మకం ఉంచి ఆయనను హత్తుకొని నడిచేవారు లేవీలు. వీరే లేవీలు. దేవుడు వీరిని అందుకొరకే ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఈరోజు మీరు దేన్ని హత్తుకొని నడుస్తున్నారో నాకు తెలియదు. కొంతమంది డబ్బును హత్తుకొని నడుస్తారు, కొంతమంది అప్పుడే లేక పుట్టిన కొడుకులను హత్తుకొని నడుస్తారు,
మరి కొంతమంది ఈ లోకంలో వేటినో హత్తుకొని నడుస్తారు. ఈరోజు లేవీయుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్న ముఖ్య ఉద్దేశం అది కాదు. కానీ ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా, నీ పరిస్థితి ఎలాగున్నా, అవమానాలే కానీ, ఆవేదనలే కానీ, సమస్యలే కానీ, నిందలే కానీ, మనము యేసయ్యని హత్తుకొని బ్రతికే వారిగా ఉందుముగాక. రెండో వాక్యం చదువుదాం. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 5వ వాక్యం చదువుదాం. నడుచుకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన అనుసరించి నడుచుకొనుడి. హల్లెలూయా. దేవునిని ప్రేమించుచు, ఆయన కట్టడలను, ఆయన విధులను ప్రేమించుచు, దేవునిని సేవించుచు ఆయనను హత్తుకొనుడి. పూర్ణ హృదయముతో ఎవరిని సేవించాలి? యెహోవాని సేవించే వారిగా ఉందురుగాక. హల్లెలూయా. పూర్ణ హృదయముతో దేవునిని సేవించుదురుగాక, ఆయనను ఆరాధించుదురుగాక. లేవీలు అనగా దేవుణ్ణి ఆరాధించేవారు, లేవీలు అనగా దేవునిని సేవించేవారు. ఎలాగంటే పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతోటి. కనుక మీరు ఆరాధించడానికే రారు. 10ంటికి ఆరాధన అంటే 11:30కి, 12ంటికి, 1 గంటకి. ఇంకెక్కడ మీరు లేవీలు అవుతారా? లేవీలంటే ఎవరు? ఆయనను సేవించేవారు. లేవీలంటే ఎవరు? పూర్ణ హృదయముతో ఆయనను ఆరాధించేవారు, ఆయన విధులను ప్రేమించువారు. లేవీలు అనగా పూర్ణ బలముతో దేవుణ్ణి శక్తి కొలది స్తుతించేవారు. హల్లెలూయా. ప్రేమించేదన్ అధిక, ఒక పల్లవి ఉజ్జీవంగా పాడి ఆపేద్దాం అందరూ. లేవీలంటే సేవించేవారు. ఆమేన్. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించన్ ఆసక్తితో. స్తోత్రం. అందరూ లేవీలు అనగా సేవించేవారు. స్తోత్రం. ఆరాధన ఆరాధన. అందరూ కళ్ళు మూసుకొని ఆరాధన ఆరాధన ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించెన్, నిన్ను పూర్ణ బలముతో. సేవించేదన్ ఆరాధన. గట్టిగా గ్లోరీ. సేవించు దేవుణ్ణి. మీరందరూ గోత్రికులుగా, లేవి గోత్రికులుగా మారుదురుగాక. దేవునిని సేవించే ఫలముతో నింపబడుదురుగాక. ఆరాధన ఆరాధన ఆరాధన. యేసయ్యా ఆరాధన ఆరాధన. హల్లెలూయా. లేవి వంశపు వారు దేవుణ్ణి సేవించేవారు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒక 5 విషయాలు టకటక చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. 1, లేవి వంశమును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏం చేశాడు? ఆయన ఏర్పరచుకున్నాడు. మనమందరమే ఏర్పరచబడిన వారము. మనందరమే తల్లి గర్భములో నుండి, ఈ లోకములో నుండి ప్రత్యేకించబడిన వారు. లేవి అనగా ఏర్పరచబడిన వారు. దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. దేనికి పనికిరాని దానిని దేవుడు కోరుకుంటాడు. స్తోత్రం.
మనుషులందరికీ మనం ఎక్కువ అవ్వచ్చు, కానీ దేవుడికి మనం ఎక్కువ కాము. ఒకటి, మనం ఏర్పరచబడ్డవారని. దేవుడి ద్వారా మనం ఏర్పరచబడ్డాం. మనం ఆశామాస జనులము కాదు. ఆయనే తల్లి గర్భములో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. లేకపోతే మనం అందరం ఈరోజు ఇక్కడ సామాన్యంగా సమకూర్చబడలేదు. ఒకటి, మనం అందరమే ఏర్పరచబడిన వారము. రెండు, యెహోవా నిబంధన మందసమును మోసేవారు. దేన్ని మోసేవారు మనం? యెహోవా నిబంధన మందసమును మోసేవారము. ఆ మందసమును మోయుటకు దేవుడు ఈ లేవీలను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఆ కాలంలో నిబంధన మందసం లేవీలు తప్ప ఏ ఒక్కరు కూడా మోయటానికి అర్హులు కానే కాదు. మరి ఇప్పుడు ఈ లేవీల ఎడల దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని నిబంధన మందసం అనగా మనం ఆయన సన్నిధిలో ఆయన సువార్తను మోయుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సువార్తను ప్రకటించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యొక్క సువార్తను అన్ని జనులకు ప్రకటన చేయటానికి ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఈరోజు ఆయన సువార్తను ప్రకటిస్తే లేవీయుడు అవుతావు. ఆయన సువార్తను అనగా ఆయన నిబంధన మందసమును మోయువాడు అవుతావు. దేవుడు మనల్ని అందుకే ఏర్పాటు చేసుకుంది. దేవుడు అందుకే మనల్ని పిలుచుకుంది. ఆయన తల్లి గర్భములో నుండి ఈ లోకములో నుండి ఎందుకు ప్రత్యేకపరిచాడంటే, ఆయన సాక్షులుగా, ఆయన సాధనాలుగా, ఆయన కొరకు మనం జీవించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనము ఆయన నిబంధన మందసమును మోసేవారిమి. ఇంకొక మాట చెప్పాలంటే, యేసయ్యను మనం నెత్తి మీద ఎత్తుకొని లోకమంతా తిరగటానికి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను మోసేవారిగా ఉండాలి. ఆయన యొక్క వాక్యమును మోసేవారిగా ఉండాలి. ఆయన సువార్తను మోసేవారిగా ఉండాలి. ఆయన మనకు అప్పగించినటువంటి విధులను మోసేవారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆనంద జయ కుమార్ గారు దేంట్లోనో పాడాడు, పల్లవిలో, యేసయ్య నిబంధన మందసాన్ని ఎత్తుకొని ఊరేగేవారమంట. మనం స్తోత్రం. యేసయ్య పల్లకిని మనం ఎత్తుకొని ఊరేగేవారు. కనుక యేసయ్యను మన హృదయంలో ఉంచుకొని, ఆయన మాటలను మన హృదయంలో ఉంచుకొని ఈ లోకములో జ్యోతుల వలె ప్రకాశించడానికి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మనము క్రీస్తుని ప్రతిబింబిస్తూ, క్రీస్తుని ధరించుకొని, ఆయన యొక్క సువార్తను హృదయంలోకి చేర్చుకొని, ఆయనను మనం ఈ లోకానికి మరి ప్రచురం చేసేవారిగా, ఆయనను ఈ లోకానికి చూపించేవారిగా, ఆయన యొక్క సాధనాలుగా దేవుడు మనలను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. హల్లెలూయా. రెండోది, దేవుడు మనల్ని ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడంటే, ఆయన సన్నిధిలో నిలబడటానికి. ఎక్కడ నిలబడటానికి? ఆయన సన్నిధిలో నిలబడటానికి. చదువమ్మా, 8:10 చదువు. దీప్తిపదేశకండి 8:10 ఉండిద్ది ఆ మాట. దీప్తిపదేశకాండం 10:8 చదువమ్మా. 10:8. ఒకటి, యెహోవా నిబంధన మందసము మోయటానికి యెహోవా సన్నిధిని నిలుచుటకు. అక్కడ ఆగమ్మా. దేనికి లేవీలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? యెహోవా సన్నిధిలో నిలబడటానికి. ప్రైజ్ ది లార్డ్. ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలా? నిలబడాలి. ఆయన సన్నిధిలో ఎక్కువగా మనం ఆయనను ఆరాధించాలి. ఆయన సన్నిధిలో ఎక్కువగా నిలబడాలి. ఈ యొక్క వాక్యానుసారంగా గనక మనం జీవించగలిగితే ఈ లోకములో ఏది కూడా ఆయన తన ప్రజలకు కొదువు చేసే దేవుడు కాదు. లేవీలను దేవుడు అనేక గోత్రికుల్లో నుండి ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మందసమును మోయటానికి. ఆయన మందసమును మోస్తూ మనము ఆయన సన్నిధిలో నిలిచే వారిగా ఉందుముగాక. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిలుచు వారికి ఆయన ఏమిస్తాడు? ఆశీర్వాదం ఇస్తాడు. ఆయన సన్నిధిలో నిలుచు వారికి రక్షణ ఇస్తాడు. ఆయన సన్నిధిలో నిలుచు వారితో ఆయన మాట్లాడతాడు. ఆయన సన్నిధిలో నిలుచు వారిని ఆయన ఆదరిస్తాడు. ఆయన సన్నిధిలో నిలుచు వారిని ఆయన వేవేల జనములకు ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. కనుక లేవీలు అనగా ఎవరంటే ఆయన సన్నిధిలో ఉండేవారు, నిత్యము ఆయన సేవించేవారు, నిత్యము ఆయన నిబంధన మందసమును మోసేవారు. వారు లేవీలుగా పిలువబడుతున్న వారు. ఈరోజు మీరు ఎక్కడ నిలబడుతున్నారు? నిత్యము దేవుని సన్నిధిని నిలబడే వారిగా ఉండాలి. లేవీలు ఆయన సన్నిధిలో నిలిచేవారు. ఈరోజు మొన్న ఒక పాస్టర్ గారు నాకు ఎదురయ్యాడు.
పాస్టర్ గారు ఆయన ఏమన్నాడంటే, నేను పాస్టర్ గారిని అన్నాడు ఆయన. సరేనయ్యా అన్న. మిగతా 6 రోజులు పని చేసుకుంటాడంట. 7వ రోజు ఒక్కరోజు మాత్రం వాక్యం చెప్తాడంట. ఆయన ఇంట్లో వాళ్ళను కూర్చోబెట్టుకొని ఆయన ఇంట్లో వారికి మాత్రమే వాక్యం చెప్తాడంట. లేవీయుడు అనగా ప్రతిరోజు ఆయన సన్నిధిలో నిలిచేవాడు. హల్లెలూయా. మనము ప్రతిరోజు ఆయన సన్నిధిలో నిలవటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఈ లోకంలో నుంచి ఎందుకు ప్రత్యేకపరిచాడంటే ఆయన సన్నిధిలో నిలుచు భాగ్యము మనకి ఇవ్వటానికి. ఆయన సన్నిధిలో మనం ప్రతిరోజు నిలిచేవారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో నిలుచు వారికి ఆయన సమృద్ధిని ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆదివారం ఒక్క పూట ఆయన సన్నిధిలో నిలబడి ఆయన గణపరచలేని పరిస్థితి మనకుంటే ఆయన మనల్ని ఏం గణపరుస్తాడు చెప్పండి? ఆదివారం ఒక్క పూట ఆయనను గణపరచలేకపోతే ఆయన నిన్ను ఏ రకంగా గణపరుస్తాడు? ఆదివారం ఒక్కరోజు అన్నిటిని దేవుని కొరకు విడిచిపెట్టి అన్నిటిని ప్రక్కన పెట్టి ఆదివారం ఒక్కరోజు ఆయన సన్నిధిలో మనం నిలిచి ఆయనను గణపరచటం మనకు రాకపోతే ఆయన ఏ రకంగా మనలను గణపరుస్తాడు? ఆయన సన్నిధిలో నిలుచు వారిని ఆయన గణపరిచే దేవుడు అయ్యున్నాడు. ఆయన సన్నిధిలో నిలుచు వారిని ఆయన దీవించే దేవుడు అయ్యున్నాడు. లేవీయులకి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏమిటంటే ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యము లేవీయులకి దేవుడిచ్చాడు. ఈరోజు ఈ భాగ్యం లోకంలో ఎంతో మందికి లేదు. ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం ఎంతో మందికి లేదు. ఆయన సన్నిధిలో ఆరాధించే భాగ్యం ఎంతో మందికి లేదు. మనకు మాత్రమే దేవుడు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చాడు. చూడండి, మన కన్నుల ఎదుట ఎంతో మంది తాగి తిరుగుతున్నారు, వాళ్ళకి ఈ భాగ్యం లేదు. ఎంతో మంది లోకంలో నశించిపోతున్నారు, వారికి ఈ భాగ్యం లేదు. దేవుడు మనలను ప్రేమించి ఆయన సన్నిధి నిలుచు భాగ్యం మనకి ఆయన ఇచ్చాడు. ఇంకా లేవీయులకి దేవుడు ఏమి ఇచ్చాడు చూడమ్మా, చదువమ్మ అదే వాక్యం 10:8. ఆ ఆ ఆ ఉమ్, 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 ఆ ఉమ్, ఆ ఆ యెహోవాయే వారికి స్వాస్థ్యము. రెండోది, లేవీయులను దేవుడు ఎందుకు నియమించాడంటే ఆశీర్వదించటానికి. లేవీయులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆశీర్వదించటానికి. మనము అనేకులను ఆశీర్వదించాలే కానీ శపించకూడదు. లేవీయులను దేవుడు ఒకటి ఏర్పరచుకుంది, ఎందుకంటే ఆయన నిబంధన మందసమును మోయటానికి, ఆయనను సేవించటానికి, ఆయన సన్నిధిలో నిలవటానికి, ఆయన పేరట ప్రజలను దీవించటానికి ఆయన లేవీయులను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. లేవీయుడు అనగా దీవించే అధికారము కలిగిన వాడు లేవీయుడు. లేవీయుడికి దేవుడిచ్చిన గొప్ప ఘనత ఏమిటంటే లేవీయుడికి ఆశీర్వదించే కృపను దేవుడు లేవి వంశపు వారికి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మీరంతా లేవీయులు, మీరు మీ పిల్లలను యేసు నామములో ఆశీర్వదిస్తున్నాను అంటే దేవుడు దాన్ని ఆమేన్ అంటాడంట. స్తోత్రం. లేవీయులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆశీర్వదించడానికి దేవుడు లేవీయులను ఏర్పాటు చేసుకున్నాడు. చదువమ్మ మాటలో ఉంటుంది కదా, ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎవరిమి అంటే అనేకులను ఆశీర్వదించేవారి. మనం ఎవరైనా మీకు నచ్చలేదనుకో శపిస్తావు. శపించడానికి దేవుడు లేవి గోత్రపు వారిని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, కానీ లేవి గోత్రపు వారిని దేవుడు దీవించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే సేవకులుగా ప్రతి క్షణం మా నోట ఆశీర్వాదమే వచ్చింది, కానీ శాపం రానే రాదు. ఎన్ని రకాలుగా దూషించినా, ఎన్ని రకాలుగా అవమానపరిచినా దైవజనుల నోట ఏమి రాదు, శాపం అనేది. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే దీవించటానికి. పొద్దున్న లేచిన కాంచి మన నోట దీవెన వచ్చినమే ఉండునుగాక. లేవీయులను దేవుడు శపించడానికి ఏర్పాటు చేసుకోవాలా. నీ బ్రతుకు మారదు అట్లా అనకూడదు, నువ్వు శపించబడతావు అట్లా అనకూడదు, నీవు నాశనం అయిపోతావు అట్లా అనకూడదు. వీరు లేవి గోత్రపు వారు కాదు. మరి ఏ గోత్రానికి చెందినవారు? సాతాను గోత్రానికి చెందినవారు వీళ్ళు.
ఎప్పుడైనా వారికి అనుకూలంగా లేరనుకోండి, నువ్వు నాశనం అయిపోతావు అంటారు. దేవుడు దానికి మనల్ని ఏర్పాటు చేసుకోవాలి. కొంతమంది దుమ్మెత్తిపోస్తారు. ఏం చేస్తారు కొంతమంది? నువ్వు నాశనం అయిపోతావని దుమ్మెత్తిపోస్తారు. మరి కొంతమంది వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఇష్టమైనట్లుగా లేకపోతే నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు పాడైపోతావు అంటారు. నీ కుటుంబం ఎక్కిరాదు అంటారు. లేవీలను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకుంది? ఆయన నామమును బట్టి దీవించేవారు. హల్లెలూయా. దేవుడు సేవకులుగా మమ్మల్ని ఎందుకు నిర్మాణం చేసుకున్నాడు? ఇక్కడ ఆయన పేరట ఆశీర్వదించటానికి. మీరేం చేయాలా? ఎప్పుడు కూడా మీ పిల్లలను ఆశీర్వదించాలా. ఎప్పుడు కూడా మీ రక్త సంబంధులను, ప్రభువా వారిని ఆశీర్వదించు ప్రభువా, నీ నామమును బట్టి వారిని ఆశీర్వదిస్తున్నానయ్యా అనాలి. అయ్యా నా పిల్లలను ఆశీర్వదిస్తున్నానయ్యా అనాలి. అయ్యా నాకు సంబంధించిన వారిని ఆశీర్వదిస్తున్నానయ్యా అనాలి. అయ్యా నా సంఘ బిడ్డలు నీ నామమును బట్టి ఆశీర్వదిస్తున్నానయ్యా అనాలి. ఆ లేవి వంశపు వారిని దేవుడు అందుకే ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు కూడా మన నోట ఆ దీవెన వచనమే రావాలి. ఆశీర్వదించడానికి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మన నోట ఎప్పుడు కూడా ఆ వచనమే ఉండాలి, కానీ శాప వచనం మన నోట రాకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా భార్య అనుకూలంగా ఉంటేనేమో అనుకూలంగా ఉన్నట్లు, అనుకూలంగా లేకపోతే శాపం దేవుడి బిడ్డలు పెట్టకూడదు. శాప వచనాలు అస్సలకి పలకనే కూడదు. మీ నోట ఆశీర్వాదమే వచ్చును గాక. మీ నోరు రెండంచులు కలిగిన ఖడ్గం వలె దేవుని ఆశీర్వాదాలు ప్రవచించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విధమైన శాపం మీ నోట్లోంచి తొలగిపోవును గాక. స్తోత్రం. పొద్దున లేచిన కానించి ఎప్పుడు ఆశీర్వాదమే ఉండాలి. అయ్యా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పిల్లలకి అమ్మ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. బ్రదర్ దేవుడు నిన్ను దీవిస్తాడు. మా బోటి సేవకులు ప్రార్థన చేసి ఏది విషయంలో దుఃఖపడేటప్పుడు దైవజనుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. అయ్యా ఈ వచనమే పలకాలి. నీకు ఎవరు ఎదురై వాళ్ళ సమస్యలు చెప్పుకున్నా మా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అయ్యా విగ్రహారాధికులను ఎలా ఆశీర్వదిస్తాడంటే నీ నోట ఆశీర్వచనమే రావాలి. నీవు విగ్రహారాధికుల మీద నువ్వు ఆశీర్వదించబడతావని పలికినప్పుడు దేవుడు ఆ మాటని ఆమేన్ అని వారి దారిద్ర్యతను దేవుడు తొలగించి ఆయన సన్నిధికి తీసుకొస్తాడు. కనుక లేవీలు ఎవరంటే ఆశీర్వదించేవారు. అన్ని వంశాలను ఆశీర్వదించేవారు, అధికారులను ఆశీర్వదించేవారు. అందుకే కదా లేవీలు సామాన్యులు కాదు. లేవీలు ఏదైనా మోకరించి ప్రార్థన చేసి ఆశీర్వదించాడంటే దేవుడు దాన్ని ఏమంటాడు? ఆమేన్ అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అధికారుల కొరకు ప్రార్థన చేసి ఆశీర్వదించాలి, నాయకుల కొరకు ప్రార్థన చేసి ఆశీర్వదించాలి, సంఘాల కొరకు ప్రార్థన చేసి ఆశీర్వదించాలి, సేవకుల కొరకు ప్రార్థన చేసి ఆశీర్వదించాలి, పిల్లల కొరకు ప్రార్థన చేసి వారిని ఆశీర్వదించాలి. ప్రైజ్ ది లార్డ్. మీ యొక్క ఆత్మీయుల కొరకు ప్రార్థన చేసి వారిని ఆశీర్వదించాలి. లేవీల నోట ఆశీర్వాదమే రావాలి, కానీ ఎప్పుడు కూడా బలహీన మాటలు, శాపవచనాలు, ఎప్పుడు కీడు సంబంధమైనటువంటి మాటలు లేవీ నోట రాకూడదు. అవిశ్వాసపు మాటలు, గాయపరిచే మాటలు, వేదన పరిచే మాటలు, దుఃఖపరిచే మాటలు లేవీల నోట రాకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే లేవీలకి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఇది. లేవీలను ఆ కాలములో ఆయన నామమును బట్టి, చదవమ్మా, ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున అదుగో ఆయన ఏర్పరుచుకున్నాడు. నా కాడ ఏం దీవెన ఉందో నువ్వు అనకూడదు. యేసు నామములో ఈ ప్రాంతం దీవించబడును గాక అనాలి. స్తోత్రం. అప్పుడెప్పుడు ఇక్కడ మేము పరిచర్య చేసేటప్పుడు ప్రభువా ఈ ప్రాంతాన్ని దీవించు ప్రభు అన్న, ఈ ప్రాంతంలో గొప్ప సేవ చేయడానికి దేవుడు దీవించాడు. హల్లెలూయా. అప్పుడెప్పుడు సువార్త ప్రకటించేటప్పుడు ఆ చెరుకుపల్లి వెళ్ళాం, తర్వాత ఇది బిగబండ, సత్తనపల్లి, పిడుగురాళ్ళ, ఇటు ఏలూరు, ఆ ప్రాంతాల్లో వెళ్ళేటప్పుడల్లా ఆటోలో కూర్చొని ప్రార్థన చేసుకుంటా నాకు బాగా గుర్తు. దేవుడు ఈ పంటను దీవించునుగాక, దేవుడు ఈ గ్రామాన్ని దీవించునుగాక, దేవుడు అదుగు అల్లా ప్రజలను ఆశీర్వదించునుగాక అని ఇలా పలుకుకుంటూ వెళ్ళాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అక్కడి నుంచి విశ్వాసులు వస్తున్నారు మనకు. ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాలకైతే వెళ్ళి దేవుడి వీరిని దీవించునుగాక, ఈ ప్రాంతాలను దీవించునుగాక అని చెప్పామో అక్కడి నుండి దేవుడు ప్రజలను ఏర్పాటు చేసుకొని తీసుకొస్తున్నాడు. కనుక దేవుని ప్రజల నోట ఏముండాలంటే ఆశీర్వాదపు వచనమే ఉండాలి. హల్లెలూయా. ఎవరైనా వచ్చి నీ కాడ కన్నీరు గార్చయ్యా నా స్థితి మారలేదు, నా పరిస్థితి బాగలేదు, మరి నా పిల్లల పరిస్థితి బాగలేదంటే నీ రాత అంతే, నీ బ్రతుకంతే మారదు అనకూడదు. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అనాలి. నా దేవుడు నీ పట్ల కృప చూపునుగాక అనాలి. దేవా నీ పేరట నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నానయ్యా అనాలి. ఎవరిచ్చారు ఈ అధికారం?
దేవుడే మనకి అధికారాన్ని ఇచ్చాడు. మీరు వెలుచున్న త్రావులలో, ప్రభువా రానున్న దినాల్లో ఈ త్రావులలో ఘనమైన సువార్త సేవ జరగాలి, అలాగ ఆశీర్వదించు ప్రభు అంటే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని వేధించేవారే మిమ్మల్ని అర్థం చేసుకునేటట్లుగా మీరు ఆశీర్వదిస్తే వారు అర్థం చేసుకుంటారు. మాట వినని మీ పిల్లలను యేసు నామములో ప్రభువా వీరు నన్ను అర్థం చేసుకునే కృప నీవు ప్రభు అలాగూ ఆశీర్వదిస్తున్నానయ్యా అంటే దేవుడు వారిని అలాగనే ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డల నోట ఆశీర్వాదమే రావాలి. హల్లెలూయా. వాళ్ళెంత వేదనకి గురి చేసినా, వాళ్ళెంత దుఃఖానికి గురి చేసినా, వాళ్ళు నిన్ను ఎంత బాధ పెట్టినా ఆశీర్వాదపు వచనమే నీ నోట వచ్చును గాక. దానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, మనం దేవుని బీజముల నుండి వచ్చిన వారిని, దేవుని బీజముల నుండి వచ్చిన వారికి దేవుని ఆశీర్వాదమే వచ్చింది. అపవాది బీజం అయితే ఎప్పుడు కూడా శపించటం, దూషించటం, ఎప్పుడు ఎదుటి వ్యక్తులను గాయపరచడం, ఎప్పుడు ఎదుటి వ్యక్తులను బాధ పెట్టడం, కన్నీళ్ళకి గురి చేయటమే. ఇది అపవాది గాడికి సంబంధించిన మాటలు. దేవుని మాట ఎప్పుడు ధైర్యపరిచేదిగా ఉండిద్ది. కొంతమంది అప్పుడప్పుడు ప్రవచిస్తూ ఉంటారు, కొంతమంది ప్రవచనం భయం పుట్టిస్తూ ఉంటుంది, కొంతమంది ప్రవచనంలో కూడా శపిస్తూ ఉంటారు. దేవుని ప్రవచనం ఎప్పుడు కూడా శాపాన్ని పలకదు. దేవుని ప్రవచనం ఎప్పుడు ఆశీర్వాదాన్నే పలికిద్ది. కాకపోతే అది ఆ ప్రజలు నా మాట విని సరి చేసుకుంటే ఆశీర్వదించబడతారు, లేకపోతే దేవుని ఉగ్రత వచ్చిందని ఈ విధంగా చెప్తారే కానీ మీరు నాశనం అయిపోతారు, మీరు చనిపోతారని దేవుని యొక్క ప్రవచనం చెప్పదు. చాలా మంది ప్రవచిస్తూ ఉంటారు, పో దురాత్మ అంటా. నేను స్తోత్రం. ఏమంట? దేవుని బిడ్డల నోట ఎప్పుడు ఆశీర్వాదపు వచనమే వస్తుంది. దానికి మించి ఏదైనా ఒక మాట వస్తుంది అంటే అది అపవాది గాడిలో నుంచి వస్తుందని అర్థం. మీరు కూడా యవనస్తులు కూడా ఎప్పుడు కూడా ఆశీర్వదించాలి, ఎప్పుడు కూడా ఆశీర్వాదపు వచనాలే పలుకుతూ ఉండాలి. నీ నోట దేనినైతే పలుకుతావో దేవుడు దాన్ని ఏమంటాడు? ఆమేన్ అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు తల్లులు దేవుని మందిరానికి బయలుదేరారంట. ఎంతమంది? ఇద్దరు తల్లులు. ఎప్పుడు కూడా ఒక ఆమె పొద్దున్న లేచిన కానించి వాళ్ళు నాశనం అవ్వాలి, వీళ్ళు నాశనం అవ్వాలి, వాళ్ళు పాడవ్వాలి, వీళ్ళు పాడవ్వాలి, మా తోడు కోడలు నాశనం అయిపోవాలి, మా అత్తకి కాళ్ళు ఇరిగిపోవాలి, మా కోడలకి కాళ్ళు ఇరిగిపోవాలి. ప్రభువా ఈరోజు నేను మందిరానికి వచ్చి ఇదే ప్రార్థన చేస్తానయ్యా, వాళ్ళు ఎట్లా అయిపోవాలి, అలా అట్లా అయిపోవాలి, మా ఎదిరింటోడు బిల్డింగ్ కూలి చచ్చిపోవాలి, మా పక్కింటోళ్ళు వెళ్తే యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోవాలి అని ఇదే అనుకుంటా వస్తుందంట ఒక ఆమె ఎప్పుడు కూడా ఆమె లేచిన కాంచి ప్రభువా ఈరోజు నన్ను ఆశీర్వదించు, నా బిడ్డను దీవించయ్యా, ఈరోజు మందిరానికి వస్తున్న వారందరిని ఆశీర్వదించు, ఈరోజు నీ సన్నిధిలో మోకరించిన వారిని దీవించు అని ఎప్పుడు ఈమె ఆ ఆశీర్వాదపు వచ్చినమే మాట్లాడుకుంటూ వస్తుంది. ఆ దైవజనుడు అన్నాడంట మందిరంలోకి వచ్చిన తర్వాత, ఏదైతే నువ్వు పలికావో అది నీ మీదకే వచ్చును గాక అన్నాడంట. ఏమన్నాడు ఆయన? ఏవేవైతే మీరు పలికారో అవన్నీ ఎవరి మీదకి? మీ మీదకే వచ్చును గాక అన్నాడు. ఇప్పుడు ఆమె పోస్ట్ వచ్చిన ఆమె ఎప్పుడు దేవా వారిని ఆశీర్వదించు, నా పక్కింటి వారికి రక్షణీయ ప్రభువా, నా పిల్లలకు రక్షణీయ అయ్యా, నా కుటుంబానికి రక్షణీయ అయ్యా, నా సంఘస్థులను దీవించయ్యా, మా పరిచారకులను ఆశీర్వదించయ్యా, మా ఇంటి వారిని సన్నిధికి నడిపించు ప్రభువా, మా గ్రామానికి నీ రక్షణ అనుగ్రహించు ప్రభువా. ఎప్పుడు కూడా ఈ యొక్క ఆమె లేచిన కానించి ఈ ఆశీర్వాదాలే అనుకుంటూ వచ్చిందంట. నీవేదైతే అన్నావో, ఏదైతే నీ నోటితో పలికావో అవన్నీ నీ మీదకి వచ్చునుగా కానీ ఏమతో అన్నాడంట. ఆమె సంతోషించింది. మరి ఇప్పుడు రెండో ఆమెతో ఏమన్నాడు? నీవేవేవైతే పలికావో నీ నోటి నుండి పలికినదే నీ మీదకి వచ్చును గాక అన్నాడు. దైవజనుడు అట్ట అనొద్దయ్య, నీకు దండం పెడతానుదంట. ఏందమ్మా అంటే, నా నోట ఎప్పుడు ఆ వచనాలు పలకటం నాకు రాదయ్యా, ఎప్పుడు నువ్వు నాశనం అయిపోతావు, ఎప్పుడు నువ్వు పాడైపోతావు, నువ్వు ఫెయిల్ అవుతావు, నువ్వు దేనికి పనికిరావు, నీ బ్రతుకు వేస్ట్, నీ కుటుంబం వేస్ట్, ఎప్పుడు నాకు ఇయ్యే వస్తాయి అయ్యా. అంటే అయ్యే నీ మీదకు వస్తాయి, అవి ఎప్పుడు కూడా పలకకూడదు. ప్రైజ్ ది లార్డ్. లేవీయులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆశీర్వదించడానికి దేవుడు లేవీయులను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఈ ఆశీర్వాదపు వచనమే మనం పలకాలి కానీ దానికి మించి ఏదైనాను దేవునికి వ్యతిరేకమైన మాట పలకకూడదు. దైవజనులు ఈరోజు మేము ఆశీర్వదించబడతానికి కారణం ఏమిటో తెలుసా? పొద్దున లేచిన కాంచి నా ప్రతి ప్రార్థనలో ఆశీర్వాదం ఉండిద్ది, నా ప్రతి ప్రార్థనలో ఆశీర్వాదం ఉండిద్ది. ఆ ఆశీర్వాదాలే ఎవరెవరికైతే నేను ఆశీర్వాదం శుభవచనం చెప్పానో ఆ శుభవచనాలన్నీ దేవుడు నా మీదకి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరెవరినైతే ఆశీర్వదించానో, ఎవరెవరి జీవితాలు అయితే గొప్ప కార్యాలు జరగాల ప్రభు అన్నానో అవన్నీ నా మీదకి దేవుడు పొరిలేటట్లుగా చేశాడు. కనుక దేవుని బిడ్డల నోట ఎప్పుడు ఆశీర్వాదమే ఉండాలి. పనికి వెళ్ళేటప్పుడు తన భార్య తన భర్తను ఆశీర్వదించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు తోడై ఉంటాడు, వెళ్ళనాలి. నీ బ్రతుకు ఎప్పుడు ఇంతేలా అనకూడదు. వెళ్తున్నావులే ఏం ఉద్ధరిస్తావో చూద్దాంలే పోయిరే అనకూడదు.
దేవుడు నీకు తోడయ్యుండును గాక. అయ్యా దేవుడు ఈరోజు నీకు తోడయ్యుండి నడిపించును గాక. దేవుడు నీ మార్గంలో నిన్ను వర్ధిల్ల చేయును గాక. పిల్లలను పంపించేటప్పుడు నిద్రమోహంతో పోతున్నావు, ఫెయిల్ అవుతాలే పో అనకూడదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇల్లమ్మా అనాలి. స్తోత్రం. ఈ ఆశీర్వాదపు వచ్చును దేవుడు ఆమేన్ అంటాడంట వారి జీవితాల్లో. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు దేవుని బిడ్డల నోట ఈ మాటే ఉండునుగాక. చివరిగా లేవీయులకి స్వాస్థ్యము భూముల, బంగారమా, ఆస్తియా? లేవీయులకి స్వాస్థ్యం ఏందో చెప్పండి. యెహోవాయే వారికి స్వాస్థ్యమై ఉండెను. ఎవరు స్వాస్థ్యమై ఉండారు? ఆయనే మన స్వాస్థ్యం, ఆయనే మన బలం, ఆయనే మనకు ఆధారం. ఈ లోకంలో భూములు కాదు మనకు స్వాస్థ్యం, పిల్లలు కాదు మనకు స్వాస్థ్యం, లోకం కాదు మనకు స్వాస్థ్యం. ఆయనే మనకి స్వాస్థ్యం అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడే మీ అందరికీ స్వాస్థ్యమై ఉండును గాక. దేవుడే మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఆయనే మీ జీవితాలలో ఓ సంపూర్ణమైన గవినిగా ఉండును గాక. దేవుడే నాకు స్వాస్థ్యం అన్నవారు చేతులు ఎత్తండి. జాగ్రత్త, ఒక్క వాక్యం చెప్తా, దానికి లోబడాలి ఇప్పుడు, సరేనా? దేవుడే, పురుషులు స్త్రీలు, దేవుడే, దేవుడే లేవీయులకు దేవుడే స్వాస్థ్యం. ఇక ఆయన తప్ప వేరేది ఏది కూడా మనకి లేదు, వద్దు. యేసుకేలు గ్రంథం 8 చదవండి. ఇప్పుడు అక్కడ ఒక ముక్కు పుడక గురించి ఉంటుంది. హల్లెలూయా. యేసుకేలు గ్రంథం 8:34 చివరి వచనాలు చూడండి. చివరి వచనాలు చూడమ్మా. 12వ వచనం కానీ చూడమ్మా. యేసుకేలు 8:12 కానీ చూడమ్మా. అమ్మ యేసుకేలు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం కానీ చూడండి. నీవు చూచితివే యోధావారు ఇక్కడ బలత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు, తీగ ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపమును పుట్టించుదురు. కాబట్టి కటాక్షము లేకయే, కనికరము చూపకయే నేను నా క్రోధము నగుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొర్రపెట్టినను నేను ఆలకింపక ఉందును. హల్లెలూయా. వారు చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకయే ఉందును. అంటే మీ ప్రార్థన దేవుడు వినడు. ఎప్పుడు వినడు? ముక్కునకు తీగ, అంటే ముక్కుకు తీగ అంటే ముక్కు పుటక. ఏంటిది అది? ఆ మాట ఇంకోసారి నేను వివరంగా చదవమంటారు మీకు అర్థమయ్యేటట్టు? జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. దేవుడే మనకి స్వాస్థ్యం. ఎవరు మనకు స్వాస్థ్యం? దేవుడే మనకు స్వాస్థ్యం. ఎండి బంగారాలు కాదు, ఈ యొక్క అందచందాలు కాదు, ఈ లోకంలో సిరి సంపదలు కాదు, ఈ లోకంలో ఏవి మనకి స్వాస్థ్యము కాదు. మనకి దేవుడే స్వాస్థ్యమై ఉన్నాడు. హల్లెలూయా. నేను ఒక్కసారి మీ అందరికి అర్థమయ్యేటట్టు చదువుతా, చాలా జాగ్రత్తగా వినండి. ఇది సమర్పణ. ఇదేంటిది? ఇది సమర్పణ వాక్యం. ఇది దీన్ని అందరూ జీర్ణించుకోలేరు. అందరూ దీనిని జీర్ణించుకోలేరు. జీర్ణించుకున్న వారు ధన్యులు. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను జాగ్రత్తగా అమ్మ వినండి, ఒకసారి మీ తలను నా వైపు ఎత్తండి, చూడండి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, నీవు చూచితివే యోధావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు, తీగ ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపమును పుట్టించుదురు. కాబట్టి కటాక్షము లేకయే,
కనికరము చూపకయే నేను నా క్రోధమును అగుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొర్ర పెట్టినను నేను ఆలకించను. అర్థమైందా? ముక్కు పుటక ఏంటిది? ఇది సమర్పణ సేవ, సమర్పణ బోధ. ఇది స్తోత్రం. మరి ఎక్కువ కోపం అంటే మనం దానికి ముక్కు పుడక పెట్టుకుంటే అదేమిటయ్యా, దేవుడు వెధవరాల్లాగా తిరగమన్నాడు అంటే కాదు. తగుమోయిన అలంకరణ చేసుకో. ఏం చేసుకో? తగుమోయిను వెధవరాల్లాగా దేవుడు మొత్తం తీసేసి ఉండమని చెప్పలేదు, కానీ తగుమోయినం అంటే ఎంత మోయినంగా, తగినట్లుగా. మాంసం తిన్నామని దాని ఎముకలు మెల్లో వేసుకోం కదా, అలాగనే మనకి 4 కేజీలు బంగారం ఉందని దాన్ని వేసుకోకూడదు. తగుమోయినమే వేసుకోవాలి. ఇప్పుడు ఒక బస్తా కందిపప్పు ఉండి 2 బస్తాలు బియ్యం ఉండి ఒకసారి తింటామో తినలేము, ఎంత తింటామో అంతే తినగలుగుతాం. అలాగనే తగుమోయినం అంటే ఇప్పుడు ఈ ముక్కు పుటక గురించి దేవుడికి కోపం ముట్టించిందంటే ఇది నా వాక్యమా దేవుడి వాక్యం? ఇది ఎవరి వాక్యం? ఇది దేవుని వాక్యం. చాలామంది పాపం ముక్కు పుడకలు దాచుకుంటున్నారు. ఇప్పుడు అందరికండి అది లేని వాళ్ళు లేరు ఇక్కడ. హల్లెలూయా. అది లేని వాళ్ళు ఎవ్వరూ లేరు, అందరికి ఉన్నాయి. ఇది మీరు ఇష్టపడి పెట్టుకున్నారు, కానీ వాక్యం అయితే ఈ రీతిగా సెలవిస్తుంది. అది దేవునికి కోపం పుట్టించేదంట. నా మాట ఇది దేవుని మాట. నా స్థానంలో భక్త సింగ్ గారు ఉండా చెప్పే మాట ఇదే, ఏసన్న గారు ఉండా చెప్పేది ఇదే, దేవదాసయ్య గారు ఉండా చెప్పేది ఇదే. అలా చెప్పని వ్యక్తి దైవజనుడే కాదు. క్రైస్తవుల కనుక తీగ ముక్కునకు పెట్టుచు మరింత కోపమును దేవునికి పుట్టిస్తున్నారంట. అంటే లేవీలకు దేవుడే స్వాస్థ్యం. ఈ బంగారం కాదు, ఈ వెండి కాదు, ఈ లోక సంపదలు కాదు, ఈ లోకములు ఏది కూడా కాదు. లేవీలకు ఆయనే స్వాస్థ్యం అయి ఉన్నాడు. ఆయనే తన ప్రజలకు అందమైన రూపాన్ని ఇస్తాడు. లేవీలంట ఆయన్ని ఆరాధిస్తూ ఉండగంట వారి ముఖాల మీద తన యొక్క కాంతిని ప్రకాశింపజేస్తాడంట. అందమైన రూపవశులు అవుతారంట ఆయనను ఆరాధించేవారు. ఇవన్నీ పెట్టుకొని అందంగా, ఇప్పుడు చూడండి, పందికి ముక్కు పొడుగు పెట్టిన అది అందంగా ఉంటుందే? గాడిదకి విలువ ఎప్పుడు వచ్చింది చెప్పండి? గాడిదకి విలువ యేసయ్య ఎక్కినప్పుడు వచ్చింది, అవునా కాదా? లేకపోతే దానికి విలువే అది ఎన్ని రకాలుగా అందం అలంకరించుకున్నా, ఆ గాడిద ఎన్ని రకాల ముక్కు పొడుగులు పెట్టుకున్నా, ఆ గాడిద ఎన్ని వడ్డానాలు వేసుకున్నా, ఆ గాడిద ఎన్ని తెల్ల దుస్తులు వేసుకున్న దానికి ఘనత అనేదే లేదు. అప్పుడు దాకా గాడిద వారి మధ్యలో ఉంది, దానికి ఎవరు సాగిల పల్లా. యేసయ్య ఎప్పుడైతే గాడిద మీదకి ఎక్కాడో అప్పుడు ఆ గాడిదకి ఏమొచ్చింది? ఘనత వచ్చింది. అలాగని ఈ లోకంలో నేను బాగా కనపడాలి, బాగుండాలి అని ఎన్ని రకాల అలంకరణలు చేసుకున్నా అది 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 బయటికి ఏదో కనపడాలని నువ్వు కనపడతావు, కానీ ఇతరులకి కానీ యేసయ్యకి కానీ అది అందమైన రూపంగా అది ఉండదు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని నువ్వు ధరించుకుంటావో, ఆయన ఎదుట ఒక సంపూర్ణమైన ఒక లేవీయుడుగా ఆయనే స్వాస్థ్యం అనుకొని బ్రతుకుతావో, అప్పుడు దేవుడు నిన్ను లోకానికి అందమైన రూపవతిగా దేవుడు కనపడేటట్లు చేస్తాడు. హల్లెలూయా. యేసయ్యను ధరించుకున్న వారే లేవీయులు, యేసయ్యని స్వాస్థ్యముగా చేసుకున్న వారే లేవీయులు. నాకు ఆయన నా భాగస్వామి అయ్యా, ఆయన నేను ధరించుకున్న, నాకెందుకు ఈ లోకంలో అలంకరణ, ఈ లోకంలో ఉండేది నాకెందుకు, ఈ లోకంలో వేటును అలంకరించుకొని పోవాల్సిన అవసరం నాకు లేదు. ఆయనను ధరించుకున్న వారంట లోకములో ప్రకాశిస్తారంట. చూడండి, ఇశ్రాయేలీలు మాంసంతో అన్నం తిన్నారు. దేంతో తిన్నారు వాళ్ళు? దానియేలు దేంతో అన్నం తిన్నారు? దానియేలు భోజనం ఏంటో చెప్పండి? కూరగాయలు. ఇశ్రాయేలీల భోజనం ఒక్కొక్కడికి మాంసం లేక ముద్ద దిగదు. ఏమి లేకపోతే 6 రోజుల్లో ఏదో ఒక రోజు నీసు ఉండాల్సింది, నీసు లేకపోతే ముద్ద. ఇశ్రాయేలీల మాంసం తిని వారి ముఖాలు పలావ్ దేశాల్లో మాడిపోయినట్టు మాడిపోయినాయి. ఎవరి ముఖాలు? ఇశ్రాయేలీల ముఖాలు. పలావ్ దేశాలు అంటే కదా వీళ్ళకి తెలుసు, సాయిబులకి, ఎవరికి? వీళ్ళకి తెలుసు. పలావ్ దేశాలు నల్లగా, మీకు కూడా తెలుసు. సుబానీ హోటల్ ఉంది అక్కడెక్కడ, సుబానీ హోటల్ కాడికి పోయి చూడండి, పలావ్ దేశాలు నల్లగా మాడిపోయి ఉంటాయి. అట్టుంటాయి అన్నమాట మాంసం తినేవారి ముఖాలు. దానియేలు ముఖం ఎట్టుందో తెలుసా? ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉందంట. ప్రకాశిస్తూ ఎదుటి వ్యక్తులను ఆయనలో ఉన్న తేజస్సు ఆకర్షిస్తూ ఉండేదట. దానియేలు భోజనం శాఖాహారం, అంటే ఆకుకూరల భోజనం. ఇశ్రాయేలీల భోజనం మాంసం లేకపోతే ముద్ద కూడా దిగదు. ఎంత తింటారంటే తిని ముక్కులో నుంచి వచ్చిందంట వాళ్ళకి మాంసం. ఎక్కడి నుంచి వచ్చింది? తిని పేకల దాకా తిన్నారు. మరి అది బయటికి రావడానికి 2 దారులు. ఒకటి నోట్లో నుంచి రావాలి,
రెండు దేంట్లోంచి రావాలి? ముక్కులో నుంచన్నా రావాలి. ముక్కులో నుంచి అంటే మాంసం ఇటు బయటికి తీశారంట వస్తుంటే. అది ఇశ్రాయేలీలు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే మాంసంతోనే వాళ్ళ జీవితాలు గడిపారు. అదే దానియేలైతే ఆ ఆకుకూరలతో తిని తన ముఖం ఎలాగుందంటే ప్రకాశించిందంట. తన ముఖం దివ్యమానముగా వెలిగిపోయిందంట. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో వారి ముఖాలు దివ్యమానంగా ప్రకాశించినాయి అంట. వారి ముఖాలు మాంసం తిని ఇశ్రాయేలీయుల ముఖాలు ఎట్టయినాయి తెలుసా? అరిగింది దాకుంటారు. అడిగిన తర్వాత మాకు మళ్ళీ మాంసం లేదు, మాకు మళ్ళీ అయి లేదు, మాకు మళ్ళీ ఇది లేదు, ఎప్పుడు కూడా అలుగుతూ ఉంటారు. అదే అంటారు మంచోడు బుద్ధి మాంసం కాడ, చెడ్డోడు బుద్ధి చేపల కాడ అన్నట్లు ఇశ్రాయేలీయుల బుద్ధి మాంసం కాడ బయటపడింది. ఎవరి కాడ బయటపడ్డారంటే మోషే కాడ వచ్చి, మోషే ఏముందయ్యో మాకు, ఒక మాంసం లేదు, ఏమి లేదు, ఏం చేయమంటావయ్యా మమ్మల్ని అని ఆ మోషే మీద సనిగారు, దేవుని మీద సనిగారు. వాళ్ళు మాంసం లేకపోతే బయటపడతారు. ఎక్కడైనా ఒక ముక్క తక్కువైందనుకో, అందుకే ఇప్పుడు కాదులే కానీ అప్పుడైతే మాంసం కాడ అలిగేవాడిని నా పక్కన కూర్చోబెట్టుకుంటా. దేని కాడ అలిగేవాడిని? ఎందుకంటే పాపం వాళ్ళు కాడ ఉండి లేక పాపం ఏదో కొద్దిగా వేస్తారు కదా, దాంతో సర్దుకోడు. 4 రోజులు గడిచిన తర్వాత ఏం పెట్టారు వాళ్ళు? ఇంత వేశారు, ఒక ముక్క వేశారు, అది దేనికి సరిపోలేదు. అంటే మంచోడు బుద్ధి, వాడు మంచోడే కానీ వాడి బుద్ధి ఆడ బయటపడింది మాంసం కాడ. అందుకే వాడు నా పక్కన కూర్చోబెట్టుకుని, నేను తిన్నాలి బ్రదర్, తిను అని వేసేవాడిని. అప్పుడు ఇప్పుడు కాదులే, ఇప్పుడు ఎవరున్నారులే కానీ ఆ రోజు అప్పట్లో చెడ్డోడి బుద్ధి చేప కాడ ఖచ్చితంగా బయట. ఈ మాంసం తిన్నోళ్ళ మొఖాలన్నీ కూడా ప్రకాశించలేవు. చూడండి, మీరు సాయంత్రం పడుకునేటప్పుడు ఆకుకూరతో అంత అన్నం తిని పడుకోండి, బాగా మాంసంతో బిర్యానీ తిని పడుకోండి, పొద్దున కల్లా మీ మొఖాలు ఎటువంటివో చూడండి. అది అరగక ఏం చేయాలో అర్థం కాక మోకాలన్నీ మాడిపోయి ఉంటాయి. కనుక ప్రభువైన యేసు క్రీస్తునే మీరు స్వాస్థ్యముగా ధరించుకోవాలి. ఈ లోకములో వెండి కాదు, ఈ లోకములో సిరి సంపదలు కాదు, ఈ లోకములో మరి ఏది కూడా కాదు. ఆయనే మీకు స్వాస్థ్యమై ఉండునుగాక, ఆయనే మీ జీవితపు భాగస్వామిగా ఉండునుగాక. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నా జీవితం భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధి గాని కృపను పంచావు, నా యేసు రాజ కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా. లేవీలు ఎవరు? దేవుని సేవించేవారు. రాజ కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా. నాకే సమృద్ధి గాని కృపను పంచావు, నా యేసు రాజ్యం కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా. నా యేసు రాజ్య కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా. నా జీవితం భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నా జీవితం భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. హల్లెలూయా. మనకు దేవుడే స్వాస్థ్యం అమ్మా, వెండి కాదు, బంగారం కాదు. ఆయనను మనం ధరించుకోవాలి. ముక్కు పుడకలు కాదు, ఈ లోకంలో సిరి సంపదలు కాదు, మనం ధరించుకోవాల్సింది ఆయనను మనం ధరించుకునే వారిగా ఉందుముగాక. హల్లెలూయా. మరి ఇప్పుడు మీ నిర్ణయం ఏమిటి అడగననుకున్నారు కదా, ఖచ్చితంగా అడుగుతా. అక్కడ వాక్యం నా మాట, దేవుని మాట. 8:17 ఎవరి మాట? దేవుని. మరి ఎక్కువగా దేవుడికి కోపం అంట. మన ఎంత బిగ్గరగా అరిచిన దేవుడు మన ప్రార్థన వినడంట. స్తోత్రం. 1, మీ భర్తలు ఒప్పుకుంటారు, నాకు ఎవరితో ఇబ్బంది లేదా అనుకుంటే ఇప్పుడే దాన్ని తీసి పక్కన వేసాడు. లేదయ్యా నా భర్త అర్థం చేసుకోడు, నా రక్త సంబంధులు అర్థం చేసుకోరంటే వారికి అర్థమయ్యేదాకా దేవుని సన్నిధిలో క్షమించమని అడిగి కొనసాగండి. అది మీ నిర్ణయం, అది మీ ఇష్టం. నన్నే గనక దేవుడు వచ్చి ఇదిగో నీలో నాకు ఇది నచ్చలా తీసేయమంటే ప్రాణం ఇవ్వడానికైనా రెడీ.
వారే లేవి గోత్రపు వారు. హల్లెలూయా. ఈ నిమిషంలో వచ్చి ఇదిగో నీ నుండి నేను అది ఇష్టపడతా అని దేవుని చెప్పమాను. దాన్ని ఈ క్షణంలో అది ఏదైనా సరే పక్కన పెడతాకి రెడీగా ఉందా. స్తోత్రం. అలాంటి వారే లేవీలంటే. ఆయన నిబంధన మందసం మోసేవారు, ఆయనను సేవించేవారు, ఆయన్ని ఆరాధించేవారు, ఆయన కొరకు బ్రతికేవారు. మరి ఎంతమంది ఈ సమర్పణలోకి వస్తారు ఇప్పుడు? దేవునికి కోపం పుట్టించున్నది నాకెందుకు? దేవుడే నా ప్రార్థన విననంటే నా ప్రార్థన విననది నాకెందుకయ్యా అంటేనేమో అది ఒక తీర్మానం. లేదులయ్యా కొద్దిగా నేను ఆలోచించి మా వారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా అంటే అది మీ ఇష్టం. మార్పు అనేది దైవజనుడైన పౌలు వాక్యం చెప్తుంటే లూదియా హృదయంలో ఒక గొప్ప మారు మనసు వచ్చేసింది. స్తోత్రం. కనుక ఈ వాక్యానికి లోబడితే మీరు దీవించబడతారు. అబ్రహామా లోబడు, నువ్వు ఆశీర్వదించబడతావు. లోబడు, నువ్వు దీవించబడతావు. లోబడు, నేను నిన్ను వర్ధిల్ల చేస్తాను అని దేవుడు అబ్రహాంతో చెప్పాడు. దేవుడు అబ్రహాముకు లోబడ్డాడు. ఆ అబ్రహాం దేవునికి లోబడ్డాడు. దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. హల్లెలూయా. కనుక మనం ఈ వాక్యానికి ఎంతమంది లోబడతారో అది మీ ఇష్టం. వాక్యం అర్థమైంది. ఇంతకీ ఏంటిది? ముక్కు పుటక దేవుడికి ఏం తెచ్చిద్దంట? కోపాన్ని తెప్పిస్తుందంట. అది నా మాట, దేవుని మాట? వాక్యంలో రాయబడి ఉందా లేదా అమ్మ? రాయబడి ఉందా? మరి దీనికి ఎంతమంది ఈ సమర్పణలోకి వస్తారో అది మీ ఇష్టం. సరేనా? ఆల్రెడీ వాటన్నిటిని సమర్పించుకున్న వారు మీలో కొంతమంది ఉన్నారు. ఇంకా అవి దేవుడికి నచ్చదంట. అదే కాదు, బోలెడు ఉండే దేవునికి నచ్చనివి. ఎందుకు ఈరోజు దేవుడు అది ఒకటి బయలుపరిచాడు, అది చెప్పాను మీకు. దేవుడు మీ హృదయాలను దర్శించి ఆ రీతిగా సమర్పణలోనికి నడిపించునుగాక. హల్లెలూయా. కనుక దేవుడు మీకు తోడైండునుగాక. కనుక ఇంకా ఎన్నో మనం దేనిని హత్తుకోవాలి అనే విషయంలో చాలా విషయాలు ఉన్నాయి. ఈ లేవి గోత్రపు వారిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఒకటి చెప్పండి, ఒకటి. నేను ఒకటంటే మీరు ఒకటి కాదు. దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన నిబంధన మందసమును మోయటానికి, ఆయన సన్నిధిలో నిలబడటానికి, ఆయనను సేవించటానికి, ఇంకా ఆయనను హత్తుకోవటానికి, ఆయన పేరట ప్రజలను ఆశీర్వదించటానికి దేవుడు లేవి గోత్రపు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని అందుకు పిలుచుకున్నాడు. ఇది ముఖ్య ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఊరకనే మనల్ని ఏర్పాటు చేసుకోవాలా. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది ఎందుకంటే ఆయనను మొయ్యాల మనం. ఎప్పుడైతే నేను యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించానో ఆ రోజు నుంచి ఆయన సువార్తను ప్రకటిస్తూనే వెళుతున్నా. ఆయన కొరకే బ్రతుకుతున్నా. ప్రతి ప్రాంతానికి ఆయన యొక్క సువార్తను మోసుకొని వెళుతున్నా. అదే నిబంధన మందసమును మోయటం, ఆయన సువార్తను, ప్రభువుని యేసు క్రీస్తునే మన హృదయంలోనికి చేర్చుకొని ఆయనను మోయటం. తర్వాత ఆయనను సేవించాలా. ఎవరిని సేవించాలా? ఆయనను సేవించాలా. తర్వాత ఆయన సన్నిధిలో నిలవాలా. తర్వాత ఆయన పేరట అనేకులను ఆశీర్వదించాలా. దేవుడు అందుకే లేవీలను ఏర్పాటు చేసుకుంది. లేవి గోత్రపు వారిని దేవుడు ప్రత్యేకపరుచుకున్నది. మనం అందరం ఇప్పుడు ఎవరు చెప్పండి? లేవీలము. దేవుడు మిమ్మల్ని దీవించి లేవీలుగా మీ అందరిని ఇంకా పరిపూర్ణముగా దేవుడే మార్చునుగాక. దేవునిని హత్తుకొని నడుచుదురుగాక. ఆయన కొరకే ప్రకాశించుదురుగాక. ఆమేన్. మంచిది. ఈ వాక్యాన్ని దేవుడు మీ హృదయాలలో నీరు గట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. ఖచ్చితంగా సమయానికి ముగించుకుందాం, ఎందుకంటే సమయం పాటించాలి కాబట్టి. దేవుడు మీ అందరిని దీవించునుగాక. అర్థమైందా? ఇప్పుడు లేవీలు ఎవరు? లేవీలు దేవుణ్ణి హత్తుకునేవారు, దేవుని మందసమును మోసేవారు, దేవుని సన్నిధిలో నిలిచేవారు, దేవునిని సేవించేవారు, దేవుని పేరట ఆశీర్వదించేవారు. లేవీలంటే వీరే. మనమే ఆ లేవీలు. మనం ఇలాగ ఉండాలి. స్తోత్రం. అర్థమైంది కదా? మనం ఇలాగా ఉండాలి. అతి కృపను దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. అర్థమైందంటారా? వాక్యం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. చెప్పినవి చెప్పకూడదు. వాక్యం క్రొత్తవి చెప్పాలి. మీకు ఏం చెప్పాలి? ఎప్పుడన్నా విన్నారా లేవి గోత్రం గురించి నేను చెప్పటం? ఎప్పుడన్నా విన్నారా? లేవీలు అంటే దేవుణ్ణి హత్తుకునేవారు. ఎవరు వాళ్ళు? దేవుణ్ణి హత్తుకునేవారు. 2, ఏర్పరచబడిన వారు. ఎవరు వారు? 3, ఆయనను
సేవించేవారు. 4 ఆయన మందసమును మోసేవారు. 5 ఆయన సన్నిధిలో నిలబడేవారు. 6 ఆయన ప్రజలను ఆయన పేరట ఆశీర్వదించేవారు, దీవించేవారు. వీరు లేవీయులు. ఇక్కడ నుంచి నేను లేవీయుడిగా ఉంటాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేనైతే లేవీయుడిగానే ఉంటా ఇక్కడి నుంచి. ఎవరిలాగా ఉండాలి? లేవీయుడు. ప్రైజ్ ది లార్డ్. లేవీయుడిగా ఉండరు అబ్బాయి మీరు. లేవీయుడిగా ఉండు వారిని దేవుడు దీవించునుగాక. లేవీయుడు ఎవరు? లేవీయుడు దేవుణ్ణి హత్తుకోవాలి. ఇప్పుడు దాకా మీరు ఎవరిని హత్తుకున్నారో తెలియదు. అంటే దేవుణ్ణి హత్తుకొని బ్రతకాలి. దాని అర్థం ఏమిటి? జ్వరం వచ్చినా, కరువు వచ్చినా, లేమి వచ్చినా, బాధే వచ్చినా, నిందలే వచ్చినా, ఆపదలే వచ్చినా, అపజయాలే వచ్చినా, నిందలే వచ్చినా, దూషణలే వచ్చినా మనం ఎవరిని హత్తుకొని బ్రతకాలి? లేవీయుడు ఆయన హత్తుకొని బ్రతికేవాడు. కొంతకాలం ఆయన హత్తుకొని కొంతకాలం విడిచిపెట్టేవాడు లేవీయుడు కాదు. లేవీయుడు అంటే ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా ఆయనను హత్తుకొని బ్రతికేవాడు. ఆయనను హత్తుకొని బ్రతికేవాడు అంటే ఏ పరిస్థితుల్లోనైనా ప్రార్థన మానడు, ఏ పరిస్థితుల్లోనైనా దేవుని సేవించటం ఆపడు, ఏ స్థితిలోనైనా ఆయన సన్నిధికి రావటం మానేయుడు, ఏ పరిస్థితుల్లోనైనా ఆయన సాక్షిగా బ్రతకలేక ఉండలేడు. అతడే లేవీయుడు. అమ్మా, అది ఆయన హత్తుకోవటం అంటే అదే. తర్వాత మనం ఏర్పరచబడిన వారు. మనం ప్రత్యేకంగా ఉండాలి. ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? మనం ప్రత్యేకంగా ఉండాలి. అందరితో కలిసిపోకూడదు. మనం ప్రత్యేకంగా ఉండాలి. వారే లేవీయులు. అందరితో కలిసిపోయేవారు లేవీయులు. నువ్వు 10,000 చీర కడితే నేను 20,000 చీర కడతా అనేవాళ్ళు లేవీయులు. నువ్వు ఒక సినిమా చూస్తే నేను 2 సినిమాలు చూస్తా అనేవాళ్ళు లేవీయులు కాదు. లేవీయులు పరిశుద్ధులు. లేవీయులు ఏర్పరచబడిన వారు. లేవీయులు దేవుని కొరకు నియమించబడిన వారు. తర్వాత లేవీయులు ఎవరంటే సేవించేవారు. ఎవరిని? దేవుణ్ణి సేవించేవారు. అనుకూలంగా ఉన్ననాలు సేవించి, అనుకూలంగా లేనప్పుడు సేవింపని వారు కాదు. లేవీయులు దేవునిని సేవించేవారు. దర్యావేషు రాజు ఉన్నాడు. ఆ రాజు దేవుని సేవించడానికి వీలు లేదు అంటే ఆ కాలంలో అందరూ కూడా దేవుని సేవించటం ఆపేశారు. ఆ కాలంలో అందరూ, దర్యావేషు రాజు బబులోను దేశంలో, దానియేలు ఆ యొక్క కాలంలో దేవుణ్ణి ఎవ్వరూ కూడా సేవించడానికి వీలు లేదంటే ప్రభువుని సేవించడం అందరూ మానేశారు. ఒక్కడు మాత్రం మానలా. ఎవరతను? ఆయన ఎవరు? లేవీయుడైన దానియేలు. హల్లెలూయా. లేవీయుడు అంటే సేవించేవాడు. ఇప్పుడు మీరు చేతులు ఎత్తారు కదా, మీరు సేవించాలి. ఎప్పుడు? అవమానాలలో, నిందలలో, అపజయాలలో, ఏ స్థితిలోనైనా దేవుణ్ణి సేవించాలి. తర్వాత లేవీయుడు అంటే ఆయన సన్నిధిలో ఎవరు? నిలిచేవారు. నాకు బాధలు కలిగినాయి, నేను మందిరంలో నిలబడను. నాకు అవమానం ఎదురైంది, నేను మందిరంలో నిలబడను. నాకు కార్యాలు జరగట్లా, నేను మందిరంలో నిలబడను. అసలు ఆ మందిరంలో నన్ను యేసయ్య చూడటమే లేదు, మందిరంలో నిలబడను. కార్యాల కొరకు, ఆశీర్వాదాల కొరకు లేవీయుడు చూడడు. లేవీయుడు ఒకటే, నేను ఆయన సన్నిధిలో నిలబడితే చాలు. ఇదే లేవీయుడికి ఉండే గుణం. ఇదే లేవీయులకు ఉండవలసినటువంటి మనస్సు. మేలు చేసినా, మేలు చేయకపోయినా ఆయన సన్నిధిలో నిలబడేవాడే లేవీయుడు. హల్లెలూయా. తర్వాత ఆయన పేరట ఆశీర్వదించాలి. ఏం చేయాలి? మీరు శాపాలు పలకకూడదు. మీకు కీడు తలపెట్టారని, మీ గురించి చెడ్డసాక్ష్యం చెప్పారని, మీ మీద తప్పుడు కేసు బనాయించారని, మిమ్మల్ని మీ చెడు కోరుకున్నారని మీరు తిరిగి వారి చెడుని కోరుకునేవారు లేవీయులు కాదు. వారు ఏదైనా చేయని, ప్రభువుకు స్తోత్రం అని చెప్పి వారిని మంచి మనసుతో ఆశీర్వదించేవారు లేవీయులు. హల్లెలూయా. తర్వాత లేవీయులు ఎవరయ్యా అంటే ఆయనే స్వాస్థ్యం అనుకుని బ్రతికేవారు లేవీయులు. నాకు బంగారం లేదు, నాకు వడ్డానం లేదు, 10,000 చీర లేదు, నాకు మేకప్ లేదు, బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, ఐబ్రో చేసుకోవాలి, వీళ్ళు లేవీయులు కాదు. నాకు అందమైన బట్టలు లేవు, నాకు అందమైన ఇల్లు లేదు, నా పేరు, నాకు అర్ధగజం స్థలం లేదు, కనీసం నా పేరు మీద ఏమీ లేదు. అవసరమమ్మా లేవీలకి? ఎన్ని లేవీలకి అవసరం లేదు. లేవీలకి ఆయనే స్వాస్థ్యం అయ్యున్నారు. హల్లెలూయా. మరి మీకెందుకు పాస్టర్ గారు అనవచ్చు? మాకేమీ లేదు, మాకేమీ అన్ని మినిస్ట్రీయే మాదంటూ ఈ లోకాన, మాకంటూ ఏమీ లేదు. కారున్నా, మందిరం ఉన్నా, స్థలం ఉన్నా, ప్రతిదీ అది దేవునిది, మినిస్ట్రీస్ అది. మాకంటూ ఏమీ ఈ లోకంలో లేదు. మాకేదైనా ఉందంటే మా దేవుడే మా స్వాస్థ్యము. హల్లెలూయా. మా దేవుడే మా బలము, నా దేవుడే నా ఆస్తి, నా దేవుడే నా గదిని, నా గని. స్తోత్రం. కనుక లేవీలకి ఇవేవి
అంటారు. మొన్న మధ్య సెంటు స్థలం కొనిలా నీ బ్రతుకని తగాదాడుతుంది వాళ్ళ ఆయన్ని. నేను సరిగ్గా అదే టయానికి వెళ్ళాను. ఏందమ్మా గోలంటే, అయ్యా మా పెళ్ళి అయి 14 సంవత్సరాలు అయింది, వీడి బ్రతుకు ఒక సెంటు కూడా నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేపియాల. అమ్మా మీరు ప్రార్థనకి వెళతారా? వెళతాం. దేవుడే నీకు స్వాస్థ్యమై ఉంటే ఆ భూములు నీకెందుకు? కొంతమంది ఏం బంగారం కొనియలేదని, మరి కొంతమంది ఏం బైక్ కొనియలేదని పిల్లలు, మరి ఇట్లాంటి ఆడపిల్లలు అయితేనే ఇంకోటి ఏదో కొనియలేదని. దేవుడే మనకు స్వాస్థ్యమై ఉండగా ఈ లోకంలో మనకి అక్కరా లేదు. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే ఈ సంవత్సరం పాట గనక పాడితే ఇలాంటివి కూడా కొన్ని యాడ్ చేయాలని నా ఆశ. స్తోత్రం. హల్లెలూయా. ఆ ఒక్క పదం యేసన్న గారు పాడిన పాట 73వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. 73వ కీర్తనలో ఉన్న మాటను యేసన్న గారు ఆ పదంలో పెట్టాడు. ఇక ఏదియు నాకు అక్కరలేదని స్వాస్థ్యమే నీవని, ఇక ఏదియు నాకు అక్కరలేదని స్వాస్థ్యమే నీవని, స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో శుభప్రదమైన నిరీక్షణతో జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా. ఇహ పరమందున నీవే నాకని, ఇహ పరమందున నీవే నాకని, ఇక ఏదియో నాకు అక్కరలేదని స్వాస్థ్యమే నీవని, ఇక ఏదియో నాకు అక్కరలేదని స్వాస్థ్యమే నీవని. హల్లెలూయా. ఈ పాటకి అర్థం అదే. ఇక ఏదియో నాకు అక్కర, స్వాస్థ్యమే నీవని. మరి ఇప్పుడు ఈ లేవీయులకు స్వాస్థ్యం ఎవరు? లేవీయులకు స్వాస్థ్యం? మరి 4 గజాల స్థలం లేకపోతే ఎందుకు బాధపడుతున్నావు? 1/2 సెంటు స్థలం నీ పేరు మీద లేకపోతే ఎందుకు బాధపడుతున్నావు? నీకంటూ ఇంత బంగారం కొనిపోతే ఎందుకు బాధపడుతున్నావు? ఆయనే మనకి స్వాస్థ్యమగును గాక. హల్లెలూయా. కనుక ఆయన్ని స్వాస్థ్యంగా కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అటు కృపను దేవుడు మీకు అనుగ్రహించిన గాక. ఆమేన్. అర్థమైంది కదా వాక్యం? నాకు అర్థమైందా అన్నోళ్ళు హల్లెలూయా చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఎందుకంటే ఈ లోకంలో ఆయనను స్వాస్థ్యముగా చేసుకుని బ్రతుకువారు ధన్యులు. పుష్ప 2 సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది? ఎప్పుడు చెప్పండి, మీకు తెలుసులే. 5 రోజులు అయిందా? 5వ తారీఖా? 5ఆ? ప్రసాద్ గారికి ఎక్కడ తెలుసు? దొరక్క కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టు మా ప్రసాద్ గారికి టచ్ ఫోన్ దొరికింది. ఇక టచ్ ఫోన్లో వార్తలు చూస్తూ ఉంటాడు. వార్తల్లో హల్లెలూయా. దేవుడు ప్రసాద్ గారికి ఇచ్చిన మనసు ఎంత గొప్పదో. క్రైస్తలాగ్ నిజమైన లేవీయుడు అంటే ఆయనే. చప్పలు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకన్నా ఈ మాట? భార్య ప్రభు కాడికి చేరింది, కుమారుడు ప్రభు కాడికి చేరాడు, దేవుడే స్వాస్థ్యం అనుకొని బ్రతుకుతున్నాడు. ఆయనే లేవీయుడు అంటే. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరో ఉన్నారు, ఎవరో లేరని దేవుణ్ణి విడిచిపెట్టేవారు ఉన్నారు. కానీ ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఇంకా ఆయన తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ సంతోషంగా దేవుడి సన్నిధిలో నడుస్తున్నాడంటే నిజమైన లేవీయుడంటే ఆయనే. హల్లెలూయా. మా ప్రసాద్ గారికి దేవుడు మంచి ఫోన్ ఇచ్చాడు. అందులో చూసినట్టుండి 5వ తారీఖు రిలీజ్ అయింది కదా పుష్ప. అవును కదా? మీకు ఎడ తెలుసు పాస్టర్ గారు అంటే? నేను వార్తలు ఖచ్చితంగా, ఎందుకంటే ప్రార్థన చేయడానికి వార్తలు చూస్తాయి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని. ఆ అమ్మాయి పేరు ఏదో ఉంది, లక్ష్మీ ట్యాగిస్. అది ఏ ట్యాగిస్? అది లక్ష్మీ ట్యాగిస్ ఏదో ఉంది. ఏ ట్యాగిస్? టికెట్లకు పోయి టికెట్లు కొనేటప్పుడు ఆ తొక్కి స్లాట్లో పడి నిండు ప్రాణం పాపం చనిపోయింది. ఆ ముఖం చూసి ఆ వయసు 30 సంవత్సరాల లోపే ఉంటే ఇది ఇంత పిల్లలు, చిన్నది కాదు. ఆ పిల్లంత పిల్లలు ఉండారు, చిన్న పిల్లలు. చూడండి, టీవీ 9లో చూపిస్తున్నారు. చూడండి, సినిమా పుష్ప సినిమా రిలీజు రోజే చూడాలని వెళ్ళి చనిపోయింది తొక్కి స్లాట్లో పడి. తన భర్త గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు, అయ్యో నా భార్య పోయింది, నా పరిస్థితి ఏమిటి అని. చూడండి, ఈ లోకంలో
ఏవేవి మనం ఆధారం చేసుకున్నా అవేవి మన జీవితానికి ఆశీర్వాదకరమైనటువంటివి కాదు. మనం దేవుని హత్తుకొని బ్రతకాలి. లోకంలో ఏది శాశ్వతమైనది? అదే సినిమాకి వెళుతూ ఆ యొక్క స్విఫ్ట్ డిజైర్ 5 పడతారు దాంట్లో. తెల్లవారుజాము 4 గంటలకు ఆ సినిమాకి వెళ్తూ 5 యవనస్తులు ఆ కారు చెరువులో పడి జలసమాధి అయిపోయారు. ఇవన్నీ నీకెక్కడ తెలుసు అంటే, నేను ప్రార్థన చేస్తా, ఇవన్నీ చూస్తా, వార్తలు చూడాలి. ఎందుకంటే ఇవి ఎట్లా ఉన్నాయి, పరిస్థితులు ఏం జరుగుతున్నాయో తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ పరిస్థితులను బట్టి మనం దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. 5 యవనస్తులు వాళ్ళు ఎట్టున్నారంటే, చుట్టూ ఏముండదు, మధ్యలో మటుకు తాడి చెట్టు పెట్టిండు ఒకడు. వాళ్ళు చనిపోయిన వాళ్ళని పేపర్లో వేసి చూపించారు. చూసి వాళ్ళంతా పక్కా 420 బ్యాచ్ లాగా ఉన్నారు. 4:30 సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి వెళుతూ ఆ కారు చెరువులో పడి అక్కడికక్కడే జలసమాధి అయిపోయారు. తల్లిదండ్రులు గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. యవనస్తులారా జాగ్రత్త, వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు. ఒకనాటికి అవి మనల్ని మరణానికే దారితీస్తాయి, మరణం వైపు నడిపిస్తాయి. వాటి వైపు ఏవి కూడా మనం దృష్టి పెట్టుకునే వారిగా ఉండకూడదు. మనం దేవుణ్ణి హత్తుకొని బ్రతకాలి, దేవుని కొరకే జీవించాలి, దేవుడే మనకు స్వాస్థ్యమై ఉండాలి. చూడండి, మీరు వార్తలు చూడండి, అర్థమవుతాయి. లోకంలో ఆనందాలు ఎంతకాలం, లోకంలో ఆశలు ఎంతకాలం, కొంతకాలమే. గనుక దేవుణ్ణి హత్తుకొని బ్రతికే వారిగా ఉండుముగాక. దేవునినే మనం స్వాస్థ్యముగా చేసుకొని పరిగెత్తుదుముగాక. ఆమేన్. ఇక్కడి నుంచి నేను లేవీడిగా మారతానని తీర్మానం తీసుకోవాలి. ఎలా మారతానని? లేవీడిగా మారతానని తీర్మానం తీసుకుంటారా? సరే, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను, మోకరించండి. లేవీడిగా మారతానని తీర్మానంలోనికి రండి. ఒక 5 నిమిషాలు మీకు సమయం. లేవీడు అనగా ఎవరు అర్థమైంది కదా? లేవీయుడు అనగా ఎవరు? ఏర్పరచబడిన వారు, దేవుని మందసమును మోసేవారు, దేవుని సన్నిధిలో నిలుచువారు, దేవుని పేరట ఆశీర్వదించువారు. లేవీయుడు అనగా ఎవరు అంటే, ఆయననే స్వాస్థ్యముగా చేసుకొని బ్రతికేవారు లేవీయుడు. ఒక్క నిమిషం, నేను ఇక్కడి నుంచి లేవీయుడిగా మారుతానయ్యా. లేవీయుడు అనగా ఆయనను హత్తుకొని బ్రతికేవాడు. ఇక్కడి నుంచి నేను ఒక లేవీయుడిగా, ఒక లేవీరాలుగా నేను మారతానయ్యా అన్నవారు తీర్మానంలోనికి రావాలి. దేవుడు కోరుకుంటున్నాడు ఇదే. సేవించేవాడే లేవీయుడు. అందరం ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం హృదయపూర్వకంగా. 2 చేతుల ఆకాశం వైపు ఎత్తండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తా. ఎవరైతే లేవీయుడిగా మారదాం అనుకుంటున్నారో, నేను ఇక్కడి నుంచి లేవీరాలుగా మారతానయ్యా అన్న వారి కొరకు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తా. ఒక 5 నిమిషాలు స్తోత్రాలు చెప్పండి. లేవీయుడు అనగా ఏర్పరచబడిన వారు. ఇక నుంచి నేను ఏర్పరచబడతానయ్యా. ఇక నుంచి నాయన, నా మాట, నా నడక, నా తీరు, నా శైలి, నాకు స్వభావం, నా మనస్సు అన్నీ ప్రత్యేకంగా ఉంచుకుంటా ప్రభువా. ఇక నుంచి నేను ఒక లేవీయుడిగా బ్రతుకుతానయ్యా. రెండోది, లేవీయుడు అనగా దేవునిని హత్తుకొని బ్రతుకువాడు. ఇక నుంచి నేను నిన్నే హత్తుకొని బ్రతుకుతానయ్యా, నిన్నే హత్తుకొని బ్రతుకుతానయ్యా. నాకు లోకము వద్దయ్యా, లోకపు ఆశలు నాకు వద్దయ్యా, లోకములోని ఏది నాకు అక్కరలేదయ్యా. నిన్ను హత్తుకొని బ్రతుకుతానయ్యా. ఇప్పుడు దాకా నాయన డబ్బుని హత్తుకొని బ్రతికా, లోకాన్ని హత్తుకొని బ్రతికా. ఇక నుంచి నిన్ను హత్తుకొని బ్రతుకుతానయ్యా. లేవీయుడు అనగా మూడవది, దేవుణ్ణి సేవించేవారు. ఇక నుంచి నాయన ఆరాధనకి సమయానికి వస్తాను, సమయానికి వచ్చి పాటలతో నిన్ను సేవిస్తాను, నా శ్రమలో నిన్ను సేవిస్తాను, నా అవమానాలలో నిన్ను సేవిస్తాను, నా నిందలలో నిన్ను సేవిస్తాను, నా కష్టకాలమందు నిన్ను సేవిస్తాను, నా ఒంటరి స్థితిలో నిన్ను సేవిస్తాను, నా కన్నీల పరిస్థితిలో నిన్ను సేవిస్తాను. ఇక నుంచి ఏదో ఇవ్వలేదని, ఎవరో రాలేదని, ఎవరో మాట్లాడలేదని, ఎవరో పట్టించుకోలేదని, ఎవరో అర్థం చేసుకోలేదని నేను అలగను ప్రభువా, నేను ఆగను ప్రభువా, నిన్ను సేవిస్తాను. నా ప్రాణము ఉన్నంత వరకు నిన్ను మాత్రమే సేవిస్తానయ్యా. నాలుగోదిగా, లేవీయుడు అనగా దేవుని సన్నిధిలో నిలుచువారు. లోకములో భక్తిహీనులతో 1000 దినములు గడుపుడు కంటే దేవుని మందిర ఆవరణంలో ఒక్క దినము నిలుచువాడు ధన్యుడు. ఇక నుంచి నీ సన్నిధిలో నేను ఎక్కువగా గడుపుతానయ్యా, నీ సన్నిధిలో నేను ఎక్కువగా నా సమయాన్ని కేటాయిస్తానయ్యా.
నీ కొరకు నా సమయాన్ని ఇస్తా ప్రభువా. నీ సన్నిధికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానయ్యా. నీ సన్నిధిలో నేను నిన్ను ఘనపరుస్తానయ్యా. రావాలి ఈ తీర్మానంలోనికి. నోరు తెరవాలి. ఎన్ని సంవత్సరాలున్నా నీలో మార్పు లేకపోతే, నీ జీవితం దేనికి ఉప్పు నిస్సారమైతే అది మనుషులు కాళ్ళ క్రింద తొక్కబడుటకే గాని అది మరి దేనికి పనికి రాదు. ఇకనైనా నీ జీవితాన్ని ఒక లేవీడుగా మార్చుకో. ఇకనైనా ఒక లేవీరాలుగా నీ బ్రతుకును మార్చుకో. అలా లేని ఎడల నీ జీవితం వేస్ట్ అయిపోతుంది. నీ జీవితం వ్యర్థమైపోతుంది. యవనస్తుడా, జాగ్రత్త, ఆలోచించు. ఇకనైనా ఒక లేవీడుగా మారు. ఇకనైనా ఒక లేవీరాలుగా మారు. ఉప్పే గనుక నిస్సారమైతే అది బయట పారవేయబడి మనుషులతో త్రొక్కబడటానికే తప్ప మరి దేనికి పనికి రాదు. నీ జీవితంలో ఎక్కడైనా నువ్వు లేవీడిగా మారకపోతే, లేవీరాలుగా మారకపోతే, ఇకనైనా నీ బ్రతుకు ఎందుకు? వ్యర్థమైపోకమునిపే, నీ జీవితం పాడైపోకమునిపే, నీ జీవితం నాశనమైపోక తొలికే ఇకనైనా ఒక తీర్మానంలోనికి రా. ఇకనైనా ఒక లేవీరాలుగా మారు. ఆయన సన్నిధిలో నిలబడు. ఐదోదిగా ఆయన పేరట ఆశీర్వదించే లేవీయుడిగా మారాలి. ఎన్ని సంవత్సరాలుండా నీ నోట శాపం వస్తుందంటే ఇకనైనా నువ్వు లేవీయుడిగా, లేవీరాలుగా మారలేదు. నీ నోట బలహీనపరిచే మాటలు రాకూడదు. నీ నోట శాపవచనాలు రాకూడదు. నీ నోట నాశనం కోరే మాటలు రాకూడదు. నీవు దీవించే వారిగా ఉండాలి. ఇకనైనా మీరు మిమ్మల్ని హింసించు వారిని, మిమ్మల్ని దూషించు వారిని, మిమ్మల్ని గాయపరచు వారిని మీరు దీవించే వారిగా ఉండాలి. ఇదే లేవీయుడు అనుటకు అర్థం. అలాగే ఆయనే మనకి స్వాస్థ్యం, ఆయనే మన స్వాస్థ్యం, ఆయనే మన ఆస్తి, ఆయనే మన బలం. ఇది మొదలుకొని ప్రభు నిన్ను స్వాస్థ్యముగా నేను కలిగి ఉంటానయ్యా. ఇది మొదలుకొని నా ప్రభు నీ కొరకే నేను జీవిస్తానయ్యా. ఈ లోకములోనిది ఏది నాకు అక్కర్లేదయ్యా. ఇహపరమందున నీవే నాకుంటే చాలు ప్రభువా. ఇక ఏది ఈ లోకములో నాకు అక్కర్లేదు ప్రభువా. కృప దయచేసి నడిపించండి. తీర్మానంలోకి వచ్చిన బిడ్డలందరినీ ఆ దిశగా నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ఉప్పు నిస్సారమైతే దేనికైనా పనికొచ్చిద్దా? ఉప్పుకుండా అతిశయం ఏందో చెప్పండి. అది అంటది, అన్నీ చూడు నన్నేసి. మనం కూడా ఈ లోకానికి దేవుని బిడ్డలను ఉప్పును పోలిన వారిమే మనం. కానీ ఉప్పు నిస్సారమైతే దేనికైనా పనికొచ్చిద్దా? దేనికి? ఇంకా నీవు ఒక లేవీయుడు అనుభవంలోనికి రాకపోతే, ఒక లేవీయుడు స్వభావంలోనికి రాకపోతే నిస్సారం అయిపోద్ది నీ జీవితం. ఎంతమంది తీర్మానం తీసుకున్నారు? ఈరోజు నేను తీర్మానం తీసుకున్న అన్నోళ్ళు మీరు ఎవరైనా ఉంటే మీ చేతి చూపించండి. చూడాలని ఆశ ఉంది. అయ్యా, నేను లేవీయుడిగా ఇక్కడి నుంచి ఈరోజు ఒక తీర్మానంలోకి వచ్చా, నేను లేవీయుడిగా, లేవీరాలుగా మారాలి అని. చేతులు చూపించండి. మీ కొరకు నేను మరలా ప్రార్థన చేస్తా. తీర్మానం తీసుకున్నవారు, లేవీయుడు, లేవీరాలు. ఆల్రెడీ చాలామంది ఇప్పుడు లేవీలుగానే ఉంటున్నారు. ఇప్పుడు ఈ వాక్యం విని లేవీలుగా నేను తీర్మానం తీసుకున్నాను అన్నవారి చేతులు ఎత్తండి. యవనస్తులు, మీరు ఎప్పుడో తీసుకున్నారు? మీరు లేవీ, అర్థమైందా మీకు? వాక్యం అర్థమైంది కదా? లేవీయుడు అనగా ఏర్పరచబడిన వాడు, లేవీయుడు అనగా దేవుని సన్నిధిలో నిలిచేవాడు, దేవుని సేవించువాడు, దేవుని యొక్క కృపని హత్తుకొని బ్రతికేవాడు, దేవుడే స్వాస్థ్యం అనుకునేవాడు లేవీయుడు. దేవుని సన్నిధిలో లేవీయులుగా మారతానని తీర్మానించుకున్న బిడ్డలకి దేవుడు సంపూర్ణమైన కృపనిచ్చి నడిపించునుగాక. ఆమేన్. మరొకటి, దేవుని మందిరం ఇంకొంచెం ఒక 1,50,000 రూపాయల పని ఉంది. మరి మీరంతా ప్రార్థన చేయండి. అందరూ వారి గుర్తులు విప్పారు, ప్రార్థన చేశారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇంకా కొంత పని ఉంది. ఆ పని ఎందుకు చేయలేదంటే ధనం లేక అట్లా ఆగిపోయింది. ఏది ఏమైనా రేపు జనవరి 1కి ఓపెనింగ్ చేసుకోవాలి. ఇంకా మన మధ్యలో 18 రోజులు మాత్రమే ఉంది. ఈ 18 రోజుల్లో మందిరం పూర్తి చేయాలి. మందిరం కొరకు ప్రార్థన చేయండి. నా కాడ ఉండే మటుకు మందిరానికి వాడేసే ఇక నా దగ్గర లేవు. ప్రార్థన చేయండి. అలాగనే ప్రభు చిత్తం అయితే పాట పాడాలి, ప్రార్థన కూడా చేయండి. ఆయన చిత్తం అయితే పాట వచ్చే ఆదివారం అట్లా మీకు తెలియజేస్తాను. పాట చాలామంది అడుగుతున్నారు, పాట పాడాలంటే
చాలా ఖర్చుతో కూడింది అది. ఏదో ఒక 5,000 రూపాయల్లో పాట పాడేయచ్చు. ఇది వినబుద్ధి కాదు. లైవ్ వాయిస్ ఆటో ట్యూన్ చేయాలా, మిక్సింగ్ చేయాలా వాయిస్ని. తర్వాత లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలా. ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ 7,000 రూపాయలు. ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఎంత? 7,000. ఏ పాట పాడాలన్నా సరే ఖచ్చితంగా 5 ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. తబలా ఖచ్చితంగా ఉండాలి, వేణు ఉండాలి, ఫ్లూట్ ఉండాలి, రిథమ్ ఉండాలి, తబలా ఉండాలి. మరి ఈ 5 ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే పాట అమోఘంగా, కూరలో అన్నీ వేస్తే ఎట్లా టేస్ట్ వచ్చిందో పాటకు కూడా అన్నీ మిక్స్ అయితేనే పాట అమోఘంగా ఉండేది. కానీ ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ 7,000 రూపాయలు. కనీసం 5 ఏళ్ళు ఎంత? 35. కనీసం 30,000 అయినా ఖచ్చితంగా పాటకి తీసుకుంటారు. కనుక మీరు ప్రార్థన చేయండి, దేవుడు పాడిస్తే పాడతా. సరేనా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. రెండవది మందిరం కొరకు ప్రార్థన చేయండి. తర్వాత బాప్తీసాలు 29వ తారీఖు. అమ్మా దేవుడు అక్కడ సమీపంగా ఉంది, త్వరగా బాప్తీసం తీసుకోండి. రక్షణ విలువ మీకు ఇప్పుడు తెలియదు. రక్షణ ఇది అంటారు చూడు, ఏదైనా బంధమైనా, డబ్బు అయినా, ఆస్తి అయినా, ఆరోగ్యమైనా మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ మనకి తెలియదు. అది దూరం అయినప్పుడే దాని విలువ మనకు తెలిసేది. రక్షణ బాప్తీసం ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరం అందరూ పొందండి. 29వ తారీఖు అనగా ఈ నెల చివరి ఆదివారం మధ్యాహ్నం నుంచి బాప్తీసాలు ఇవ్వటం. ఇది చూడండి ఒకసారి పైకి లేండమ్మా. వీళ్ళు ముగ్గురు ముస్లిమ్స్. వీళ్ళు ముగ్గురు ఎవరు? వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళకి బాప్తీసం ఇప్పించడానికి ఎంత ప్రోత్సహించారో తెలుసా వీళ్ళని. నన్ను కూడా అసలు వీళ్ళకి ఎప్పుడు ఇస్తానన్నా మీకు బాప్తీసం, నేను అప్పుడు ఇస్తానన్నా. కానీ మీరు వీళ్ళకి మన బుధవారమే ఇవ్వడం జరిగింది. ఎందుకని? తొందర పెట్టారు, ఇచ్చేయమన్నారు. వీళ్ళు అడిగారు, వాళ్ళ పేరెంట్స్ అడిగారు. వాళ్ళ పేరెంట్స్ ఎంత ప్రోత్సహించారో వీళ్ళ బాప్తీసాలకి, చాలా ప్రోత్సహించారు. అమ్మ వెంటనే బాప్తీసం తీసుకోవాలి, మనకు లోకం వద్దు, దేవుని సన్నిధిలో నిలబడాలి, మనకు దేవుడు కావాలని ఎంత వాళ్ళని ప్రోత్సహించారో. నన్ను కూడా ప్రోత్సహించారమ్మా. కొద్దిగా వాక్యం ఎన్నయ్యమ్మంటే, లేదయ్యా మా పిల్లలకు మేము వాక్యం చెప్పుకుంటాం, రక్షణ ఇవ్వు, దేవుని కాపుదల మా పిల్లలకు వచ్చింది అని వాళ్ళు నన్ను బలపరిచి రక్షణ ఇప్పించారు వాళ్ళకి. మరి మీ పిల్లల విషయంలో మీరేం చేస్తున్నారు? నిరుత్సాహపరుస్తున్నారా, బలపరుస్తున్నారా? నిరుత్సాహపరచబాకండి. పిల్లల్ని ఎంకరేజ్ చేసి బాప్తీసం ఇప్పించండి. వాళ్ళకి మీరు బోధించండి, రక్షణ గురించి తెలియజేయండి, వాక్యం గురించి తెలియజేయండి, వాళ్ళకు బాప్తీసం ఇప్పించండి. అదే వారిని కాపాడేది, మీరు కాదు వాళ్ళని కాపాడేది. అది వీళ్ళ తల్లిదండ్రులు తెలుసుకున్నారు కనుక ఆ ఘనకార్యాన్ని వాళ్ళు చేశారు. స్తోత్రం. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాకమ్మా. హల్లెలూయా. వాళ్ళ వయసు 16, 17, 18. పెద్ద వయసు ఏం కాదమ్మా. ఆమేన్. మంచి మాట. కొత్త సంవత్సరం నుంచి సండే స్కూల్ టీచర్ స్వర్ణకి గాలి కొట్టి నిలబెట్టాలి. స్తోత్రం. ఆ అమ్మాయికి గాలి లేదు, నిలబడినంటుంది. దేవుడే నిన్ను నిలబెట్టుకునే కాదు తల్లి. మంచిది. మరి ఇప్పుడు కొత్త సంవత్సరం మందిరం ఓపెనింగ్ కానీ, క్రిస్మస్ కానీ, ఇవన్నీ ఎలా ఏందనేది వచ్చే ఆదివారం చెప్తా. అమ్మ మన ఇంటికాడ ఎప్పుడమ్మా? 17వ తారీఖు సెమీ క్రిస్మస్. ఇక మన సంఘం తరపున ఇక అక్కడ జరుగుతుంది, అదే మనకి సెమీ క్రిస్మస్. ఎక్కడ? మన అమ్మ సమాధానం అమ్మ ఉంది కదా, తులసి నగరు 5వ లైన్. మన విజయరాజు అమ్మలు మీకు తెలుసు కదా. మన సంఘం తరపున సెమీ క్రిస్మస్ ఆరాధన ఇక అదే 17వ తారీఖు. అమ్మ ఏ వారం వచ్చింది? మంగళవారం. సెమీ క్రిస్మస్ ఆరాధన మన సంఘం తరపున ఇక అదే ఫస్ట్, అదే లాస్ట్. తర్వాత 25 ఉపవాస ప్రార్థన రోజు ఇక్కడ చిన్న సెలబ్రేషన్ చేసుకుందాం, సరేనా? తర్వాత 24 నైట్ కూడా చిన్న ప్రేయర్ జరిగింది ఇక్కడ. ప్రార్థనకి సిద్ధపాటు అయ్యి రండి. అయితే 17వ తారీఖు సాయంకాలం ప్రతి ఒక్కరు అందరూ సెమీ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనాల్సిందే. హల్లెలూయా. బాగా అమ్మా ఎంతమంది అంటే మన సంఘం తరపున ఒక 100 మంది వస్తారు. అమ్మా ఎంతమంది వస్తారు 17 సెమీ క్రిస్మస్కి మన సంఘం తరపున? చేతులు ఎత్తండి. ఎంతమంది? అది సౌండ్ సిస్టమ్ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది, అన్నీ. ఇక అమ్మోళ్ళు పోయిన సంవత్సరం అయితే మన విజయరాజు వీళ్ళంతా కలిపి ఏర్పాటు చేసుకున్నారు. మరి ఈసారి దేవుడు మరి ఎందుకు అమ్మోళ్ళకి ఒక తలంపు, ఈసారి ఏదన్నా కానీ అయ్యా మేము ఒక్కరమే దాన్ని బరాయించుకుంటాం, సెమీ క్రిస్మస్ ఆరాధన మేము ఒక్కరమే దాన్ని పెట్టుకుంటాము, సంఘ బిడ్డల్ని అందరిని ఆహ్వానించుకుంటాము. నా ఆలోచన ఏంటంటే పాంప్లెట్లు కూడా కొట్టిద్దాం అనుకున్న. అమ్మోళ్ళు ఎందుకులేయ్యా, మనం తెలుసు కదా, అందరికీ ప్రకటన చేస్తావు కదా అన్నారు. సరే కదా అని చెప్పేసి ఇక ప్రకటన చేస్తున్నాం మీకు, సరేనా? ఎప్పుడు? 17వ తారీఖు సాయంత్రం సెమీ క్రిస్మస్ ప్రార్థన.
తులసి నగరు. అడ్రస్ తెలియని వాళ్ళు మన ఇంటికాడికి రండి, అక్కడి నుంచి తీసుకెళ్తాం. దేవుడు మీ అందరిని ఆశీర్వదించిన గాక. తేదీలన్నీ ఫుల్ అయిపోయినాయి. విజయవాడలో కూడా కుటుంబ ప్రార్థనల తేదీలు అయిపోయినాయి. ఇక మహా ఉంటే 5-6 తేదీలు ఉన్నాయి. 5-6 తేదీల్లో మీరు కుటుంబ ప్రార్థనలు పెట్టుకోండి. ఇక మీరు అవి కూడా అయిపోయిన తర్వాత మీరు అడిగినా అలిగినా ఇవ్వటం అనేది జరగదు. మీ ఇష్టం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. సహోదరి పేరు సూర్య, అమ్మాయి పేరు ఎప్సిబా, వీడి పేరు శ్యామ్ నందన్. వీడికి నేనే పేరు పెట్టింది. ఏం పేరమ్మా? శ్యామ్. వీడికి రాత్రి బాగా 12:30 భయంకరంగా దగ్గు, మూలుగుతో గుద్దుకుని దగ్గు. ఇక చాలా భయపడిపోయారు ఇద్దరు కూడా. ఆ టైంలో బ్రదర్ అయితే బాబుని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అయితే సహోదరి నాకు ఫోన్ చేద్దాం అనుకుని డిస్టర్బ్ చేయటం ఎందుకులని తానే మోకరించి ప్రార్థన చేసింది. ప్రార్థన ఆలకించిన దేవుడు బాబుకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే రాత్రి ఆ బాబుకి ఎదురైనటువంటి పరిస్థితిని బట్టి ఇక లేడు అనుకున్నారు. అంత భయంకరమైన పరిస్థితి శ్యామ్కి ఎదురైంది. దేవుడే మరి ప్రియబిడ్డలను కృపతో జ్ఞాపకం తెచ్చుకొని ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. శ్యామ్ కొరకు అందరూ ఒక నిమిషం చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీ కుమారుడికి ఇంకా మంచి ఆరోగ్యమును, సమాధానమును, క్షేమమును, బలమును దయచేయండి. నీ కుమారుడికి ఆయన నీ సన్నిధిలో నిలుచు భాగ్యం దయచేయండి. ప్రతి విధమైన కీడుని, ఆపదని యేసు నామములో తొలగించి సమాధానపరిచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నిన్ను దీవించిన గాక. ఆమేన్. వాడు ఒక చోట ఉన్నాడు. మందిరానికి కూడా సహోదరి అంటికి రాండి, ఒక చోట ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈ రోజుకైతే ఇవి. ఇంకేమైనా ప్రకటనలు ఉంటే వచ్చే ఆదివారం మీకు తెలియజేస్తాను. అందరం పైకి లేచి ముగింపు ప్రార్థన చేస్తున్నాం. కానీ న్యూ ఇయర్కి మాత్రం 31st న్యూ ఇయర్కి మాత్రం కుటుంబాలుగా ఏకీభవించాలి. న్యూ ఇయర్ మరి కొత్త మందిరం కాడ జరుగుతుందో ఇక్కడ జరిగిద్దో తెలియదు. అది ప్రభు చిత్తం వచ్చే ఆదివారానికి డిక్లేర్ అవుతుంది. న్యూ ఇయర్కి మాత్రం కుటుంబాలుగా కొత్త వాగ్దానం, మరి అలాగనే క్రొత్త పాట, అలాగనే క్యాండిల్ సర్వీసు. మన నూతన సంవత్సరంలో సంతోషంగా అడుగు పెట్టాలి ప్రభువుని స్తుతిస్తూ. మా కొత్త సంవత్సరం మరి ఏ ఒక్కరు కూడా అనాలోచనంగా ఉండకూడదు. మరి క్రొత్త సంవత్సరానికి ఊరు ప్రోగ్రాంలు అట్లాంటివి పెట్టుకోకూడదు. దేవుని మందిరంలోనే మనం క్రొత్త సంవత్సరం ఉందుముగాక. ఒక 2 నిమిషాలు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హత్తుకొంటివే జారిపోకుండా, నిలుపుకొంటివే నీ సన్నిధిలో. నీ ప్రేమ మరువలేను, నీ కృపను విడచిపోలేను. నీ ప్రేమ మరువలేను, నీ కృపను విడచిపోలేను. హత్తుకొంటివే జారిపోకుండా, నిలుపుకొంటివే అందరమే నీ సన్నిధిలో. హత్తుకొంటివే జారి, నిలుపుకొంటివే నీ సన్నిధిలో. నీ ప్రేమ మరువలేను. అందరూ విడచి మళ్ళీ అందరూ
కనుమరుగైపోయిరే నా అన్నవారందరూ ఆత్మీయులే చూచుచు దూరముగా నిలచిరి కనుమరుగైపోయిరే నా అన్నవారందరూ ఆత్మీయులే చూచుచు దూరముగా నిలచిరి నా యేసయ్యా నీవొక్కడివే నా యేసయ్యా నీవొక్కడివే నన్ను విడచిపోలేదుగా నీ ప్రేమ మరువలేను నీ కృపను అందరమే అయ్యా నీ ప్రేమ మరువలేను నీ కృపను విడచిపోలేను ఎడబాయని నీ కృప మారని నీ ప్రేమ నా ఆస్తి అంతస్తులు తరగని సంపదలు ఎడబాయని నీ కృప మారని నీ ప్రేమ నాస్తి అంతస్తులు తరగని సంపదలు నా యేసయ్యా నీ మహిమైశ్వర్యం నా యేసయ్యా నీ మహిమైశ్వర్యం నా స్థితినే మార్చనే నీ ప్రేమ మరువలేను నీ కృపను విడచిపోలేను నీ ప్రేమ మరువలేను నీ కృపను విడచిపోలేను హోరు గాలిలో గమ్యమే తెలియక సాగిపోలేక అడుగులు తడబడగా హోరు గాలిలో గమ్యమే తెలియక సాగిపోలేక అడుగులు తడబడగా నా యేసయ్యా ఆ సమయములో నా యేసయ్యా ఆ సమయములో బలపరచే నీ మాటలు నీ ప్రేమ మరువలేను నీ కృపను విడచిపోలేను నీ ప్రేమ మరువలేను నీ కృపను విడచిపోలేను హత్తుకొంటివే జారిపోకుండా నిలుపుకొంటివే నీ సన్నిధిలో హత్తుకొంటివే జారిపోకుండా నిలుపుకొంటివే నీ సన్నిధిలో నీ ప్రేమ మరువలేను నీ కృపను విడచిపోలేను నీ ప్రేమ మరువలేను నీ కృపను విడచిపోలేను నీ ప్రేమ మరచిలేను నీ కృపను విడచిపోలేను నీ ప్రేమ మరువలే అందరమే నీ కృపను ఆయన ప్రేమను మరువలేము మళ్ళీ హత్తుకొంటివే జారిపోకుండా నిలుపుకొంటివే
నీ సన్నిధిలో హత్తుకొంటివే, జారిపోకుండా నిలుపుకొంటివే నీ సన్నిధిలో. నీ ప్రేమ మరువలేను, నీ కృపను విడచిపోలేను. 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 నీ ప్రేమ మరువలేనయ్యా. ఆయన ప్రేమ మరువలేనిది. ఎందుకో తెలుసా? నీ అన్న వారందరూ నిన్ను చేయి విడిచిపెట్టినప్పుడు ఆయన ఒక్కడే నిన్ను ప్రేమించాడు. నీ ఆస్తి అంతస్తులు నిన్ను విడిచిపెట్టి పోయినప్పుడు ఆయన ఒక్కడే నిన్ను ప్రేమించి నీతో వచ్చాడు. హోరు గాలిలో గమ్యమేటో తెలియక, జీవితము కొనసాగలేక, బ్రతుకు భారమైపోయి బ్రతుకు నలిగిపోతూ ఉన్నప్పుడు, నీ అడుగులు తడబడుతూ ఉన్నప్పుడు ఆయనే నిన్ను ప్రేమించిన వాడు, నీ అడుగులను కొనసాగించిన వాడు, ఆయనే నిన్ను బలపరిచిన వాడు, ఆయనే నిన్ను చేరదీసిన వాడు, ఆయనే ఆయనే ఆయనే. ఆయన ప్రేమ మరువలేనిది, ఆయన ప్రేమ ఎనలేనిది. ఆయన ఒక్కడే నిన్ను ప్రేమించిన వాడు, ఆయన ఒక్కడే నిన్ను చేరదీసిన వాడు, ఆయన ఒక్కడే నిన్ను హత్తుకున్నవాడు, ఆయన ఒక్కడే నిన్ను ఎత్తుకున్నవాడు, ఆయన ఒక్కడే నిన్ను చేరదీసిన వాడు. హత్తుకొంటివే, జారిపోకుండా నిలుపుకొంటివే నీ సన్నిధిలో. నీ ప్రేమ మరువలేను, నీ కృపను విడచిపోలేను. నీ ప్రేమ మరువలేను, నీ కృపను విడచిపోలేను. అయ్యా నీకు స్తోత్రం. నా అడుగులు నాయన, తడబడిన వేలు నాయన, బలపరిచింది నీ మాటలే, ఓదార్చింది నీ మాటలే, బలపరిచింది నీ మాటలే, చారదీసింది నీ మాటలే, లేవనెత్తింది నీ మాటలే. నీ ప్రేమే నా తండ్రి. నీ కృపయే కదా నేటి వరకు నాయన కాపాడుతూ వస్తుంది. నీ కృపయే కదా నేటికి బలపరుస్తూ నడిపిస్తుంది. నీ సన్నిధికి దేవా కుడి వచ్చిన ప్రజలందరూ నాయన కృపగల నీ హస్తాలకు అప్పగిస్తున్నానయ్యా. ఇదిగో నాయన, ఎవరెవరు కన్నీళ్ళ మధ్యలో, అవమానాల మధ్యలో, వేదనల మధ్యలో ఉన్నారు, వారందరితో ఈరోజు మీరు మాట్లాడారయ్యా. నీ బిడ్డలందరూ నా మనసారా ఆశీర్వదిస్తున్నా, నా మనసారా దీవిస్తున్నానయ్యా. నీ బిడ్డలు వెళుతూ ఉండగా మార్గానికి తోడయింది, ప్రతి విషయంలో ఆశీర్వదించండి. ఈ ఆరాధన ప్రారంభం నుంచి ఇంతవరకు దేవా ఆశీర్వాదకరంగా, మహిమకరంగా జరిగించినందుకు నీకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ ఘననామానికి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆయన సన్నిధి ఈ ఆరాధనకి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికిను, కోటి సకల పరిశుద్ధులకును, మరి బలహీనతల మధ్యలో పోరాడుతున్న యెషయా గారికిను ఆయన సన్నిధి తోడైండి నడిపించునుగాక. మా అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవుడు మీ అందరిని దీవించునుగాక. మన మధ్యలోనికి వస్తూ ఉంటారు యెషయా గారు, మేరమ్మని. ఆయనకి సడన్గా రాత్రి గుండెల్లో నొప్పి వచ్చి హార్ట్ అటాక్ కింద చేరి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో చేరాడంట. యెషయా ఆయన పేరు. ఆయన కొరకు మొన్న 1వ తారీఖు సాయంత్రం కళ్ళ ఎరుగుని తెల్ల పౌరని పాడబడిందే వారి నాన్న. స్తోత్రం. వాళ్ళ నాన్న కొరకు ప్రార్థన చేయండి, మందిరం కొరకు ప్రార్థన చేయండి. సరిగ్గా 1:03 నిమిషాలు అయిపోయింది. దేవుడు మీ అందరికీ తోడై ఉండునుగాక. హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ వందనాలు. సేకండి ఇవ్వండి. ప్రభు నిన్ను దీవించునుగాక అని చెప్పండి.